There was a pastor in Wales. His name was Pastor Reeves. వేల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు రీవ్స్. He was very interested in having hostels for the homeless boys and girls. ఇక ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో, ఇల్లు లేని వారు, తల్లిదండ్రులు లేని వారు, వారి కొరకు అనాథాశ్రమాలు కలిగి ఉండాలని ఆయన ఆశ. He was also having Bible school. ఆయనకు బైబిల్ స్కూల్ కూడా ఉన్నది. He wanted to provide them everything for the entire stay till they get settled in their life and ministry. ఇక ఆయన వారందరికీ వారు సేవలో వారి జీవితంలో స్థిరపడే వరకు ఆ పట్టణంలో అందరికీ సహాయం చేయాలని ఆయన ఆశ. He hired a beautiful building, a kind of a bungalow, and hosted the children and the wardens and teachers. ఆయన ఒక పెద్ద బంగ్లాను కిరాయికి తీసుకున్నాడు. అందులో వారిని పెట్టాడు, టీచర్లను అందరినీ అందులో ఉంచాడు. The number grew to be around 200. అక్కడ ఉన్నటువంటి ప్రజల సంఖ్య దరిదాపు 200 మంది. That building could only handle 100. కానీ ఆ బిల్డింగ్లో 100 మందే ఉండగలరు. So too much crowd. ఎక్కువ ప్రజలైపోయారు. This man had lot of faith but less money. ఈ వ్యక్తికి ఎంతో గొప్ప విశ్వాసం ఉంది, కానీ డబ్బు మాత్రం తక్కువ ఉన్నది. He went to the roof. ఆ మేడ మీదకి వెళ్ళారు వారు. He just looked around. చుట్టుపక్కల చూశారు. There are so many huge bungalows and mansions around. ఆ చుట్టుపక్కల ఎన్నో గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మ్యాన్షన్లు కూడా ఉన్నాయి. He just looked at the left side. ఆ ఎడం వైపు చూశాడు ఆయన. There was a bungalow. ఆ పెద్ద బంగ్లా ఉంది అక్కడ. Only an old couple staying there. ఇద్దరు ముసలి వాళ్ళు అందులో నివసిస్తున్నారు. God, దేవా, this bungalow can accommodate 100 people and more than 100 people. ఆ యొక్క బంగ్లా 100 మంది లేదంటే 100 మందికి పైన కూడా అందులో మనుషులు ఉండగలరు ప్రభువా. Oh, this retired couple staying there. అందులో ఇద్దరు రిటైర్డ్ అయినటువంటి ముసలి వాళ్ళు ఉంటున్నారు. Give them a better place in the city and bless me with this next house also. ప్రభా, నాకు మంచి స్థలాన్ని వారికి ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ కూడా నాకు ఏమని ప్రార్థించాడు ఆయన. Do something, Lord. దేవా, ఏదైనా కార్యము చేయమని అడిగాడు. He lifted his hands up. ఆయన చేతులు పైకెత్తాడు. Every morning 10 o'clock, it's a 10 minutes, stotram, 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 thank you Lord for giving me this next building. ఆయక అటువైపు చేతులు చాపి, దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీకు వందనాలు ఈ బిల్డింగ్ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పేవాడు. The situation changed. The couple had to go to some other place. ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ యొక్క వృద్ధులైనటువంటి ఇద్దరు వాళ్ళు వేరే స్థలానికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. They wanted to sell the house. వారు ఆ ఇల్లు అమ్మాలని నిశ్చయించుకున్నారు. Example, they quoted 5,000 pounds. ఆ యొక్క ఉదాహరణకి 500 పౌండ్లని వారి యొక్క ఖరీదు దానికి ఉంచారు, నిర్ణయించారు. Reeves only had 500 pounds. ఆ యొక్క 500 పౌండ్లే కావాలి దాని రేట్ అని ఖరీదు నిర్ణయించారు. But he never stopped his prayer. కానీ ఆయన ప్రార్థన ఎప్పుడు కూడా ఆపలేదు. Lord, thank you for this new house. ప్రభా, ఈ నూతనమైన ఇల్లు మీరు ఇస్తున్నందుకు నీకు వందనమని చెప్పాడు. One day the couple came inside. ఒక రోజు ఆ యొక్క వృద్ధ దంపతులు ఆయన దగ్గరికి వచ్చారు. Nobody is buying our apartment. రీమ్స్, మా ఈ అపార్ట్మెంట్ ఎవరు కొనట్లేరు. We want to shift and go somewhere. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉండాలని అనుకుంటున్నాం. Nobody is wanting to buy our house. ఎవరు మా ఇల్లును కొనట్లేరు. Can you buy our house? నువ్వు కొనగలవా మా ఇంటిని అని అడిగారు. Yes, I can buy, but I have only 500 pounds. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఆ ఇల్లు కొంటాను కానీ నా దగ్గర 500 పౌండ్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. It's okay. Let me take 500, get the house. ఆయక వాళ్ళు ఏమన్నారంటే 500 పౌండ్లు ఇచ్చి ఆ ఇల్లు తీసేసుకోమన్నారు. Reeves was very happy. ఆ రీమ్స్ చాలా సంతోషించాడు. Now you turn to the right side. ఆయన ఇప్పుడు కుడి వైపు తిరిగాడు. Lord, thank you for the next building also. ప్రభా, ఈ పక్కన ఉన్న ఈ బిల్డింగ్ ని బట్టి కూడా వందనాలని ప్రార్థించడం మొదలు పెట్టాడు. And he bought it in 6 months. 6 నెలల్లో కుడి వైపుది కూడా వచ్చేసింది. He paid only 10% everywhere. అంతటా కూడా 10% డబ్బు చెల్లించేవాడు ఆయన. Then he kept an eye upon the building behind the building. ఆ యొక్క వెనుకున్నటువంటి బిల్డింగ్ వైపు దాని దృష్టి పెట్టాడు. Then another building just behind the building. ఆ యొక్క ఆయన బిల్డింగ్ వెనుకున్నటువంటి ఇంకో బిల్డింగ్ వైపు చూశాడు. He started buying every 6 months one building. ప్రతి 6 నెలలకు బిల్డింగ్ కొనడం మొదలు పెట్టాడు ఆయన. And the people got so shocked. ప్రజలకందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. What is this man doing? ఏంటి ఈ వ్యక్తి చేసే పని?
Oh, he does some magic every morning. ప్రతి ఉదయకాలం ఏదో మ్యాజిక్ లాగా చేస్తా ఉన్నాడు. What is that magic? ఏమిటా మ్యాజిక్? He lifts up the hand and doing some mantras. ఇక చేతులు పైకెత్తి ఏదో మంత్రాలు చదువుతా ఉన్నాడు ఆయన. He's saying praise the Lord, praise the Lord, praise the Lord. ప్రతిరోజు లేచి ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాడు. I think that's the reason we are all selling the houses and running away. ఈ వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అని మంత్రాలు చెప్పడం వల్లనే మనం ఈ ఇళ్ళని నమ్ముకుంటున్నామని అనుకున్నారు వాళ్ళు. We have to stop this prayer. ఈ ప్రార్థన మనం ఆపేయాలనుకున్నారు. They went to the mayor of the city. ఆ పట్టణంలో ఉన్న మేయర్ దగ్గరికి వెళ్ళారు. Sir, there is a problem going on. సార్, ఈ పట్టణంలో ఒక సమస్య జరుగుతా ఉంది. The Reeves is doing some mantras every morning. రీమ్స్ అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు లేచుకొని మంత్రాలు చేస్తా ఉన్నాడు. Somehow we are compelled to sell the house after few months. కొన్ని నెలలు ఆయన అలా చేసిన తర్వాత ఏదో ఒక రకంగా మా ఇండ్లను మేము అమ్మే పరిస్థితి మాకు ఏర్పడుతుంది. Please create a law to stop his prayers. ఆయన ఆ విధంగా చేసేదాన్ని మీరు ఆపేయాలని చెప్పారు. Make an order to stop his prayers. ఏదైనా ఒక ఆజ్ఞ ఇవ్వండి ఆయనకు అది ఆపాలని. The mayor said, మేయర్ చెప్పాడు, it's a Christian country. అది క్రైస్తవ దేశం. I cannot stop someone praying. ఆయన ఏమన్నాడంటే, ఈ వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే నేను ఎలా ఆపగలను చెప్పాడు. What else can I do? నేనేం చేయగలను? Sir, at least stop the hands of that man. వాళ్ళు అడిగారు, మేయర్ గారు కనీసం చేతులు ఎత్తేదాన్ని ఆపండి అని అన్నారు. He has got some power in his hands. ఆయన చేతుల్లో ఏదో శక్తి ఉందండి అన్నారు. He was always stretching the hands up, lifting up and praying. ఆయన ఎల్లప్పుడూ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడండి అన్నారు. Maybe controlling, binding the hands can do some safety for us. వాళ్ళు ఏమన్నారంటే, కనీసం ఆయన చేతులన్నా దించి చేతులు ఎత్తకుండా ఉంటే మాకు కొంచెమన్నా మేలు జరుగుద్దేమని అన్నారు. Mayor called him. మేయర్ పిలిచాడు ఆయన. Reeves, I know about you. రీమ్స్, నాకు నీ గురించి తెలుసు. But people are afraid. కానీ ప్రజలు భయపడుతున్నారు. It is election time also. ఇది ఎలక్షన్ టైం కూడా. So I should be a bit careful. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. You can pray, no problem. నువ్వు ప్రార్థన చేయి, ఏ ఇబ్బంది లేదు. But put your hands inside the court when you are praying. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కోర్టు లోపల చేతులు పెట్టి ప్రార్థన చేయమని. People are afraid of your hands, I think. నువ్వు చేతులు పైకెత్తే ప్రజలకు భయం అవుతుంది. Don't lift up the hands. చేతులు పైకెత్తకని చెప్పారు. Keep them in the pocket and you pray whatever, however. నీ పాకెట్ లో చేతులు పెట్టుకొని నువ్వు ఏం చేయాలనుకున్నా ఆ ప్రార్థన చేయమన్నాడు. Reeves was very unhappy. రీవ్స్ గారు సంతోషంగా లేరు, కొంచెం ఇబ్బంది పడ్డారు. Oh, they are stopping my faith action. నేను విశ్వాసంతో చేసే ఆ క్రియను వాళ్ళు ఆపేస్తున్నారు కదా అని బాధపడ్డారు. Act of faith is controlled. విశ్వాసం ద్వారా జరిగే క్రియను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కదా. You were sleepless the whole night. రాత్రంతా ఆయన పడుకోలేదు. How to do the prayer now? ఎలా చేయాలి ఇప్పుడు ప్రార్థన? He got an idea. ఆయనకు ఆలోచన వచ్చింది. Next morning he went up to the roof again. మరలా మేడ మీదకి వెళ్ళాడు మరుసటి ఉదయకాలం. People are watching from distance. Oh yes, come, let us see what he does now. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు, మళ్ళా పైకి వచ్చాడు, ఏం చేస్తాడో చూద్దామని. They were watching what he was doing. వాళ్ళంతా గమనిస్తున్నారు ఇతడు ఏం చేస్తాడని. They saw him coming to the roof. ఆయన పైకి రావడం వాళ్ళు చూశారు. Hey, he has come. వచ్చాడు He has come. వచ్చాడు. Next one said, పక్కనున్న ఆయన చెప్పాడు, it's okay, no problem. రాని పర్వాలేదు. His hands are inside the coat pocket. ఇప్పుడు ఆయన చేతులు కోట్ లోపల ఉంటాయిలే. His hands are inside the coat. ఆయన కోట్ లోపల చేతులు పెట్టుకుంటారు. So his mantras will not work out today. ఆయన చేతులు ఎత్తకపోతే ఆయన మంత్రాలు పని చేయమని చెప్తున్నారు. Let us be happy about it. మనం సంతోషంగా ఉందాం, let us relax about it. విశ్రాంతిగా ఉందామని అనుకున్నారు. Reeves knew what was happening over there. అక్కడ ఏం జరుగుతుందో రీవ్స్ గారికి తెలుసు. He kept his hands in the pocket so safely. చాలా జాగ్రత్తగా ఆయన చేతుల్లో జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు. He came to the center of the roof. మేడ మధ్యలోనికి వచ్చాడు ఆయన. He opened his eyes so wide. చాలా పెద్దగా కళ్ళు తెరిచాడు ఆయన. God, దేవా, I cannot stretch my hands. నా చేతులు నేను ఎత్తలేకపోతున్నాను. I am ordered not to stretch my hands. చేతులు ఎత్తకూడదని నాకు గట్టిగా చెప్పారు. But God, దేవా, I am opening my eyes so wide. నా కళ్ళు నేను పెద్దగా తెరుస్తా ఉన్నాను. Whatever the buildings my eyes could see, నా కళ్ళు నా చూపు అన్ని బిల్డింగ్లు అయితే చూస్తా ఉందో, let all come for the Lord Jesus. బిల్డింగ్స్ అన్ని యేసు కొరకు వచ్చును గాక అని చెప్పాడు ఆయన. Hallelujah, 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 hallelujah. All the places my eyes could behold, ఎక్కడైతే నా దృష్టిలో ఈ బిల్డింగ్స్ అన్ని ఎన్ని చూడగలుగుతున్నానో నేను, they may be added to the kingdom of God. బిల్డింగ్స్ అన్ని దేవుని రాజ్యానికి చేర్చబడును గాక. Every mountain, ప్రతి పర్వతం, every valley, ప్రతి లోయ, every township, ప్రతి టౌన్షిప్, every property, ప్రతి ఆస్తులు, every building, ప్రతి బిల్డింగ్ which I could see now, నేను ఏదైతే ఇప్పుడు చూడగలుగుతున్నానో, all be added to the Lord Jesus. అవన్నీ కూడా యేసుకు చెందును గాక. Let your kingdom come and it will be done upon my city. ఇగో ఈ పట్టణం మీదకి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడును గాక. People started screaming from everywhere. అంతటా ప్రజలు కేకలు వేయడం మొదలు పెట్టారు. Reeves, close your eyes. కళ్ళు మూసుకో. Close your eyes. నీ కళ్ళు మూసుకో. Your eyes are more dangerous than your hands.
నీ చూపు నీ చేతుల కంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు. Your hands were only pointing few buildings. ఆయక నీ చేతులు ఎత్తే కొన్ని బిల్డింగ్ల వైపే వెళ్తుంది. Your eyes were beholding and swallowing the whole city for Jesus. ఆయక నీవు కళ్ళు బిగ్గరగా పెద్దగా తెరిస్తే పట్టణాన్నంతా మింగేస్తున్నట్టుగా ఉన్నాయి. Reeves was very happy now. రీవ్స్ గారు చాలా సంతోషించాడు. Oh, hallelujah. హల్లెలూయా. There are so many things which were so close to the hands of the children of God in the city of Nirmal. ఈ నిర్మల్ పట్టణంలో దేవుని ప్రజల చేతులకు దగ్గరగా ఉన్నటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ Reachable to the hands. చేరగలిగినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. Near to the hands. ఆ చేతికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి It నిర్మల్లో. was possible for a hand to hold. వాటిని పట్టుకోవడానికి మీకు సాధ్యం. But Satan stopped it. కానీ సాతాను ఆపేశాడు వాటిని. Satan hindered it. సాతాను ఆటంకపరిచాడు. Things went against your expectation. మీ ఆశించిన దానికి విరోధంగా పరిస్థితులు మారిపోయాయి. It could be a business. అది వ్యాపారం కావచ్చు. It could be marital blessing. వివాహ సంబంధమైన దీవెన It could be కావచ్చు. a journey. ప్రయాణాలు కావచ్చు. It could be a spiritual expectation. ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు కావచ్చు. It could be anything, my friends. ఏదైనా కావచ్చు దేవుని బిడ్డలారా. But the Holy Spirit says, కానీ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా things ఉన్నాడు. which reachable to hands you could not hold. ఏ విషయాలైతే నీ చేతికి దగ్గరగా ఉన్నాయి నువ్వు పట్టుకోలేక స్వాధీనపరచుకోలేకుంటున్నావో. I know your pain. నాకు తెలుసు మీ బాధ, Your disappointment. మీ నిరుత్సాహం. So I want to do a compensation. నేను మీకు దానికి బదులుగా నేను ఇంకా మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నా. What is that compensation? ఏమిటి దాని స్థానంలో తిరిగి ఇవ్వబోయేది? Whatever your eyes will behold, నీ చూపు ఎక్కడైతే చూస్తుందో I shall give you, says the Lord. ప్రభు తెలియజేస్తున్నాడు, నువ్వు చూసేదంతా నేను మీకు ఇవ్వబోతున్నానని. Anything reachable to your eyes, నువ్వు చూపు ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతుందో, anything your eyes could see by the faith on God, విశ్వాసముతో నువ్వు ఎంత వరకు నువ్వు దృష్టించగలవో you will have it, says the Lord. ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు అది పొందుకుంటారు, కలిగి ఉంటారని. Hallelujah. హల్లెలూయా. Anything your eyes will behold, ఏదైతే నీ దృష్టిలో పడిందో it is coming to you. అది నీ యొద్దకు వస్తుంది. You may say, Lord, నువ్వు చెప్పొచ్చు, ప్రభువా it will be nice if we have a house like that. ఇగో ఇలాంటి ఇల్లు మాకు కలిగి ఉంటే బాగుండని It మీకు is అనిపించచ్చు. coming to you. అది మీ దగ్గరికి వస్తుంది. You may say, Lord, మీరు చెప్పొచ్చు, దేవా that vehicle is very good. ఇగో ఆ యొక్క వెహికల్ I బాగుంది could అని. only see it with my hand, నా my eyes. నా కళ్ళతో నేను చూడడం మాత్రమే The చేయగలను. vehicle can help me to serve you better. ఇగో నాకు ఆ వెహికల్ ఇస్తే ఇంకా నీ సేవ చేయడానికి My బాగుంటుంది. family will enjoy the ride to the school and office and other places. అయ్యో నేను స్కూల్ కు తర్వాత ఆఫీసులకు ఇతర స్థలాలకు నేను I వెళ్ళగలను. need a transport. నాకు ప్రయాణానికి I వెహికల్ need a కావాలి. vehicle. వెహికల్ కావాలి. I could only see it from distance. కానీ నేను దూరం నుండి దాన్ని I cannot చూస్తున్నాను. even go and touch it. నేను వెళ్ళి తాకలేను. Jesus says, యేసే చెప్తున్నాడు, your eyes have seen it. నీ కళ్ళు చూశాయి So దాన్ని. it is coming to you. అది నీ యొద్దకు వస్తుంది. It ఇప్పుడు is coming to you. అది నీ యొద్దకు వస్తుంది. When you go to the marketplaces, మార్కెట్ ప్లేస్ స్థలానికి you వెళ్ళినప్పుడు are seeing hundreds of people around. ఇగో చుట్టుపక్కల వందల మంది ఉండడం You మీరు could not చూస్తున్నారు. touch them. వారిని You తాకలేరు. could not hold them. వారిని పట్టుకోలేరు. You could మీరు not speak to them. వారితో You మాట్లాడలేరు. could not preach to them. నువ్వు వారిని చేరలేవు. You cannot even give a handbills to them nowadays. ఈ దినాల్లో పత్రికలు కరపత్రికలు కూడా ఇవ్వలేని But పరిస్థితి. your eyes are seeing them. కానీ మీ నేత్రాలు చూస్తున్నాయి వారిని. Anyone whom your eyes are beholding on, coming back to the ఎవరి Lord మీదనైతే మీ దృష్టి పడుతుందో వారందరినీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆయన. Jesus. Hallelujah. హల్లెలూయా. Anyone your eyes beholds, ఎవరినైతే మీ చూపు మీ దృష్టిలో anyone your పడతారో, eyes is witnessing, ఎవరినైతే మీకు చూపు దృష్టిస్తుందో, you are going to be anointed on your eyes today. ఈ రోజు మీకు నేత్రాల మీద దేవుని అభిషేకం God రాబోతుంది. wants to heal your eyes. మీకు కళ్ళను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. God wants to cleanse your eyes. మీ నేత్రాలను దేవుడు God పవిత్రపరచబోతున్నాడు. wants to make your eyes clean and perfect and pure. దేవుడు మీకు మన నేత్రాలను శుద్ధి చేసి పరిపూర్ణం Your చేయబోతున్నాడు. eyes must be anointed eyes. మన యొక్క నేత్రాలు అభిషేకించబడిన నేత్రాలుగా When మారబోతున్నాయి. you see, you will know who belongs to who doesn't belong to you. ఇగో ఎవరైతే నీకు చెందిన వారు ఉన్నారో వారు నీకు చెందిన వారు అవుతారు. Your eyes will see things which belong to God. దేవునికి చెందినటువంటి విషయాలు మీరు చూడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Your eyes will not go wandering here and there. మీ నేత్రాలు అటు ఇటు సంచరించవిక. Your eyes will not see the vanity anymore. ఇక నుండి వ్యర్థతను చూడదు మీ నేత్రాలు. You will not look at things that doesn't belong to you. నీకు సంబంధం లేనటువంటి విషయాల్ని నీ నేత్రాలు చూడవిక. Your eyes will see what is belonging to you. నీకు చెందిన వాటినే నీ నేత్రాలు చూస్తాయి. What is belonging to the Lord Jesus. యేసుకు చెందిన వాటినే చూస్తాయి మీ నేత్రాలు. This morning before I go into the word, ఈ ఉదయకాలం నేను వర్తమానంలోకి వెళ్ళక ముందు I want God to anoint your eyes today. ఈ దినము దేవుడు మీ నేత్రాలను అభిషేకించాలని నేను కోరుకుంటున్నా. Hallelujah. హల్లెలూయా. Eyes to see the hidden things of God. దేవుడు దాచబడిన విషయాలను మీ నేత్రాలు చూడాలి. Eyes to see what is in the heart of Jesus. యేసు హృదయంలో ఏముందో మీ నేత్రాలు చూడాలి. Eyes to see the future waiting for you. మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన భవిష్యత్తును మీ నేత్రాలు చూడాలి. Eyes to see the hearts of men and women. మానవ స్త్రీ పురుషుల యొక్క హృదయాలను మీ నేత్రాలు చూడాలి. Eyes to see the plan of God upon your child. మీ యొక్క బిడ్డల
జీవితం మీద దేవుడు కలిగిన ప్రణాళికను మీ చూపు చూడాలి. The Holy Spirit will come. పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. He will anoint you today. ఈ రోజు ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు. Your eyes will be filled. మీకు నేత్రాలు నింపబడతాయి. The scales will fall down from your eyes. ఆ యొక్క పొరలన్నీ రాలిపోతాయి మీ దృష్టి చూపులో నుండి. And the Holy Spirit will make you see things. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సరియైన విధంగా చూసే విధంగా చేస్తాడు. Say one hallelujah to the Lord. గట్టిగా హల్లెలూయా చెప్దామా? Hallelujah to the Lord. దేవునికి హల్లెలూయా చెప్దాం. Acts chapter 2 verse 17 and 18. ఆ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17 18 వచనాలు. The young shall see visions. ఆ యొక్క యవనస్తులు దర్శనములు చూస్తారు. The elders will dream dreams. వృద్ధులు కలలు కంటారు. The ultimatum is they will see something. The ultimatum is they will see అక్కడ something. ఉన్నటువంటి అర్థం ఏంటంటే వాళ్ళు చూస్తారు, దర్శనాలు కలలో ఏదో చూస్తారు. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, things reachable to our own hands have been taken away by the powers of this world. ఈ మనం ఏదైతే చేరగలమో, మన చేతులతో ఏది పట్టుకోగలమో అపవాది వచ్చి ఈ లోకం నుండి మనకు దూరం చేసింది. God fills your eyes today. దేవుడు ఈ రోజు మన నేత్రాలను నింపుతాడు ఆయన. To behold things that belong to you. ఇగో నువ్వు చూసేవన్నీ కూడా నీకు చెందబోతున్నాయి. When you look at them, నువ్వు వాటి చూసినప్పుడు they shall be brought to you. అవి నీ దగ్గరికి తీసుకురాబడతాయి. You can bring things by your own eyes. నీ నేత్రాలతోనే విషయాల్ని మీరు తీసుకొని రావచ్చు. Your eyesight will bring things upon your hands. మీకు చూపుల్లో ఏదైతే చూస్తున్నారో అది మీ చేతుల్లోనికి రాబోతుంది. You may be saying, Lord, మీరు చెప్పొచ్చు, ప్రభువా, what a beautiful building, I need it for Jesus. ప్రభువా, ఎంత అద్భుతమైనటువంటి ఇల్లు, ఇది యేసు కొరకు నాకు కావాలి. What a beautiful family, I need them for Jesus. ఇగో ఎంత అద్భుతమైన కుటుంబం, ఈ కుటుంబం యేసు కొరకు కావాలి. What a beautiful crowd, oh, they're all wanted in the kingdom of God. ఎంత గొప్ప ప్రజలు వీళ్ళంతా దేవుని రాజ్యానికి రావాలి. You're going to see. వాళ్ళంతా రావడం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Eyes will be open today. ఈ రోజు మన నేత్రాలు తెరవబడతాయి. You will surprise and you'll tell me when I come next time. నేను మరొకసారి మీ మధ్యలోకి వచ్చినప్పుడు మీరు ఈ మాటలు సాక్ష్యం ఇస్తారు ఈ విషయాలు. I could not believe that I'm able to see so many things. నేను నమ్మలేకపోతున్నా ఇన్ని విషయాలు నేను చూస్తానని. And things as I see by faith, it's happening. విశ్వాసంతో నేను చూసిందంతా కూడా నెరవేర్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Maybe you want your daughter to study in a medical college. మీకు ఒకవేళ మీ అమ్మాయి మెడికల్ కాలేజీలో చదవాలని మీరు You might be ఆశించవచ్చు. saying, oh, this medical college is very near. అయితే ఈ మెడికల్ కాలేజ్ చాలా సమీపంగా ఉన్నది. Oh Lord, I see it for my daughter. నా యొక్క కుమార్తె ఇక్కడ చదివితే బాగుంటుంది. If she studies there, it will be very nice. ఇక్కడ ఆమె ఉంటే బాగుంటుందని మీరు అనుకోవచ్చు. Lord, I see this school for my son. ప్రభా దేవా, నా యొక్క అబ్బాయికి ఈ యొక్క స్కూల్ బాగుంటుంది. You can only see, my friends. కేవలం మనం చూస్తాం అంతే, Nothing else we can do. అంతకు మించి ఏమీ చేయం. The Lord says, ప్రభు చెప్తున్నాడు, that is enough. నువ్వు చూస్తే చాలు. That is enough. నువ్వు చూస్తే చాలు. ఈ రోజు నుండి The rest I will take care. మిగిలిన కార్యాలు నేను చేయబోతున్నాను ప్రభు చెప్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There was a great sculptor, his name was Michelangelo. ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మైకెల్ ఏంజెలో. One day he was going with his driver to one of the rocky places. ఒక కొండ ప్రాంతానికి తన డ్రైవర్ని తీసుకొని ఆయన వెళ్తా ఉన్నాడు. There was a rock at the corner of a street called Devil's Rock. ఒక వీధి మూలన చివరన ఒక రాయి ఉంది. ఆ రాయి పేరు ఏంటంటే సాతాను రాయి అని పేరు Or దానికి. they called it Devil's Face. ఆ యొక్క సాతాను ముఖము అని పిలుస్తారు ఆ రాయిని. Very frightening, ugly piece of rock. ఆ యొక్క రాయి చూడటానికి చాలా వికారంగా భయంకరంగా ఉంటుంది దాని People used to be ఆకారం. afraid to go that side. ఆ యొక్క రాయి వైపు వెళ్ళటానికి ప్రజలు భయపడేవారు. One day Michelangelo went. ఒక రోజు ఈ మైకెల్ ఏంజెలో అనేటువంటి వ్యక్తి He వెళ్ళాడు. was looking at that rock in a very breathtaking way. ఆయన గాలి పీల్చుకుంటూ దాని వైపు చూస్తా ఉన్నాడు. He said, ఆయన చెప్పాడు, oh, what a beautiful angel standing here. ఎంత అద్భుతమైనటువంటి దేవదూత ఇక్కడ నిలవబడింది. What a beautiful angel standing here. ఇక్కడ ఎంత అద్భుతమైన దేవదూత నిలవబడింది. The driver said, డ్రైవర్ చెప్పాడు, sir, better you go for a eye specialist. ఆ యొక్క పక్కన డ్రైవర్ అన్నాడు, సార్ మీకు చూపు సరి కనబడతలేదు అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. Better you wear a nice reading glass. మీరు మంచి రీడింగ్ గ్లాసులు కొనుక్కోండి సార్ అని అన్నారు. How come you admire at this Devil's Rock to be a beautiful angel? ఈ దయ్యం పేరు మీద ఉన్నటువంటి చూడటానికి భయంకరంగా ఉన్నటువంటి రాయిని చూసి మీరు ఎలా చెప్పగలరు ఇది దేవదూత ఆకారంలో ఉందని? He said, ఆయన చెప్పాడు, come after 6 months and see, you will know. 6 నెలల తర్వాత వచ్చి చూడు, ఇది ఎలా కనబడుతుందో నీకు తెలుస్తుంది అన్నాడు. He was a sculptor. You know, that's Sicily. ఓకే, శిల్పి. So he took the job of doing something upon the Devil's Rock. ఆ యొక్క సాతాను రాయి అని పిలువబడే దాని మీద పని చేయడం మొదలు పెట్టాడు ఆ శిల్పి. In 6 months' time, 6 నెలల తర్వాత he was sizzling
and sculpturing, doing some great hard work, and designed that rock to be a huge masterpiece, to be Michael, the angel, Archangel yes, Michael. yes. Yeah. He designed that rock to be a statue of Archangel Michael. ఆ యొక్క వ్యక్తి ఆయన సుత్తి తీసుకొని దాని తర్వాత దాన్ని చెక్కుతూ దాన్ని రూపును తయారు చేస్తూ 6 నెలల తర్వాత బైబిల్లో రాయబడ్డ ప్రధాన దూత అయిన మిఖాయేలు బొమ్మలాగా దాన్ని తయారు చేశాడు రాయిని. It happened. అది జరిగింది. In 6 months' time, 6 నెలల తర్వాత when people came, they were shocked. ప్రజలందరూ చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. There was an angel standing అక్కడ దేవదూత నిలబడ్డట్టుగా ఉంది. with a bright face, ఇగో ఎంతో ప్రకాశమానమైన ముఖము, beautiful face, అందమైన ముఖము, with all authority. అది సర్వ అధికారముతో. Oh, there was an angel standing ఓ దేవదూత నిలబడింది అక్కడ with a అనిపిస్తుంది. sword in his hand. ఇగో దాని ఆ యొక్క దేవదూత చేతిలో ఖడ్గం ఉన్నది. People are confused. ప్రజలకు అర్థం అవట్లేదు. We came last year, there was a demon standing ఆ here. యొక్క గడిచిన సంవత్సరం దయ్యం నిలబడి ఉంది కదా అక్కడ. But now there is an angel ఇప్పుడు అది standing. దేవదూతగా మారిపోయింది. There was a destroyer standing before. అక్కడ నశింపజేసేవాడు నిలబడి ఉన్నాడు. There is a symbol of a protector standing over ఇగో here. కాపాడే వ్యక్తి గుర్తుగా నిలబడి ఉన్నాడు దేవదూత. What happened? ఏం జరిగింది? What happened? ఏం జరిగింది? Nothing happened. ఏమీ జరగలే. The eyes of Michelangelo fell upon that rock. ఇగో ఆ యొక్క దేవదూత యొక్క మైకేల్ ఏంజెలో యొక్క దృష్టి ఆ రాయి మీద పడింది, ఆయన దృష్టి. And the hands of Michelangelo fell upon the rock. ఆ యొక్క మైకేల్ ఏంజెలో యొక్క చేతులు ఆ రాతి మీద పడ్డాయి. His vision, his wisdom were manifested upon the piece of ఆయనకు కలిగి ఉన్న జ్ఞానం ఆ రాయి మీద పెట్టి దృష్టి పెట్టి దాన్ని చెక్కడం మొదలు పెట్టాడు. You know something? మీకు విషయం తెలుసా? There are so many things looking devilish in our life. మన జీవితంలో ఎన్నో కార్యాలు చూడటానికి దయ్యంలా So కనబడతాయి. destructive. అవి ఎంతో పాడు చేసేవిగా, So useless. నిరుపయోగమైనవిగా, So fearful. భయంకరమైనవిగా. When you see the same things with the eyes of Jesus, యేసు నేత్రాలతో మీరు వాటిని చూడగలిగితే you will see an angel behind. వారి వెనక వాటి వెనక దేవదూతలు ఉండడం మీరు చూడగలుగుతారు. You see the hand of God behind. దేవుని హస్తం వాటి వెనక వారి వెనక You ఉండడం can see the love చూడగలుగుతారు. of God behind. దేవుని ప్రేమను మీరు చూడగలుగుతారు వాటి వెనక. I don't want to take much time on introduction. ఆ యొక్క పరిచయ వాక్కుల్లో నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి The ఇష్టపడట్లేదు. reason for this sermon's beginning is to pray for your eyes. ఈ మాటలని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీ నేత్రాల కొరకు ప్రార్థన చేయడానికి Shall we చెప్తున్నా. all stand up for a moment? అందరం నిలబడదాం, లేచి నిలబడదాం ఒక నిమిషం. If I'm answered by God for this prayer, ఈ ప్రార్థనకు ప్రభు యొద్ద నుండి నాకు జవాబు వస్తే my journey is perfected. నా యొక్క ప్రయాణం పరిపూర్ణమైనట్టే. Close your eyes for a moment. అందరం ఒక క్షణం కళ్ళు Hallelujah. మూసుకుందాం. Satan came and said to our mother Eve, మన యొక్క తల్లి అయినటువంటి అవ్వకు అపవాది వచ్చి చెప్పాడు, eat this fruit, ఈ ఫలాన్ని తిను, your eyes will be open. నీ నేత్రాలు తెరవబడతాయని అవ్వకు చెప్పాడు. Their eyes were opened, వారి నేత్రాలు తెరవబడ్డాయి, but not the spiritual eyes, ఆత్మీయ నేత్రాలు కాదు, but the eyes of flesh. శరీర సంబంధమైన నేత్రాలు అవ్వకు తెరవబడ్డాయి. But today, కానీ ఈ రోజు the Lord may close the eyes of flesh upon your eye. ఈ రోజు దేవుడు మన శరీర సంబంధమైన నేత్రాలు మూసివేసి Let your spiritual eyes be opened. ఆత్మ నేత్రాలు తెరచునుగాక. Receive. 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 I am praying with all my heart for the replacement of the eyes of God to be granted upon you. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా, దేవుని యొక్క ఆత్మీయ నేత్రాలు మరలా తిరిగి మనం సంపాదించుకునేలాగా Eyes of Jesus be given to you. మనందరికీ యేసయ్య నేత్రాలు అనుగ్రహించబడేలాగా నేను ప్రార్థిస్తున్నా. Hallelujah. హల్లెలూయా. Eyes of the apostles be given to you. అపొస్తలుల నేత్రాలు మీకు అనుగ్రహించబడును గాక. Eyes of the prophets be given to you. ప్రవక్త నేత్రాలు అనుగ్రహించబడును గాక. Eyes of the saints be given to you. పరిశుద్ధుల నేత్రాలు అనుగ్రహించబడును గాక. Eyes of Sadhu Sundar Singh be given to సాధు you. సుందర్ సింగ్ నేత్రాలు ఇవ్వబడును గాక. Eyes of David Livingston be given to you. డేవిడ్ లివింగ్స్టన్ గారి నేత్రాలు ఇవ్వబడును గాక. Hallelujah. హల్లెలూయా. Eyes of Hudson Taylor be given to you. హడ్సన్ టైలర్
పీటర్ గారి నేత్రాలు ఇవ్వబడును గాక. Eyes of John the Baptist be given to you. అపోస్తలుడు బాప్తిసం ఇచ్చే యోహాను నేత్రాలు ఇవ్వబడును గాక. Eyes of John Wesley be given to you. జాన్ వెస్లీ గారి నేత్రాలు ఇవ్వబడును గాక. Hallelujah. హల్లెలూయా. Eyes of William Booth be given to you. విలియం బూత్ నేత్రాలు ఇవ్వబడును గాక. Eyes of William Carey be given to you. విలియం క్యారీ గారి నేత్రాలు ఇవ్వబడును గాక. They saw the invisible things. వారు కనబడని విషయాలు చూశారు. వారు They saw the impossible things. అసాధ్యమైన కార్యాలను చూడగలిగారు. వారు They saw only the important things. ప్రాముఖ్యమైన విషయాలను చూడగలిగారు. Your eyes will not see unwanted things from today. ఈ రోజు నుండి మీ నేత్రాలు అనవసరమైన వాటిని చూడవు. Your eyes will not lust on things which do not belong to you. అయ్యో, నీకు చెందినటువంటి శరీర సంబంధమైన కార్యాలు మీ నేత్రాలు చూడవు. No. ప్రభువా, Those days are over, my friends. నా స్నేహితులారా, వ్యర్థమైన వాటిని చూసే దినాలు అయిపోయాయి. Your eyes will not see unwanted things anymore. నీకు నేత్రాలకి అనవసరమైన విషయాలు చూడవు. Your eyes are dedicated for Jesus. మీ నేత్రాలు యేసుకు ప్రతిష్ఠ చేయబడుతున్నాయి. Now, ఇప్పుడే I am going to pray for the anointing to come upon your eyes మీ today. నేత్రముల మీదకి దేవుని అభిషేకం రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే Anyone watching this program, ఎవరైతే ఇక ఆన్లైన్ లో చూస్తున్నారో, you can even close your eyes for a moment. ఒక క్షణం మీరు కళ్ళు మూసుకుంటే, I pray for the fire of the Holy Spirit to come upon you. ఇగో మీ మీదకి దేవుని అగ్ని రావాలని నేను ప్రార్థించబోతున్నా. Father, తండ్రి, Father, తండ్రి, fill my children. నా బిడ్డల్ని నింపండి. Fill my children. నా బిడ్డల్ని నింపండి. Let them never see worthless things anymore. ఇప్పటి నుండి ప్రభా వ్యర్థమైన వాటిని చూడకూడదు. They may see the impossible things. అసాధ్యమైనవి చూడాలి. Impossible things. అసాధ్యమైన కార్యాలు చూడాలి. అసాధ్యమైనవి చూడాలి. Let them see what is impossible for man. మానవునికి అసాధ్యమైన వీరు చూడాలి. Let them see what is impossible for them. వారికి అసాధ్యమైనవి చూడాలి. Things that are impossible for us, possible for Jesus. మాకు అసాధ్యమైన అన్ని నీకు సాధ్యము కదా యేసయ్యా. Things which are invisible. కనబడని విషయాలు, Invisible. అదృశ్యమైన విషయాలు, Invisible plan of Jesus. అదృశ్యమైన దైవ ప్రణాళికలు, Invisible love of God. అదృశ్యమైన దేవుని ప్రేమ. Let them see the important things. ప్రధానమైన విషయాలే చూడాలి. Only the important things. ప్రాముఖ్యమైన విషయాలే. Only the important things. ప్రాముఖ్యమైన విషయాలే. Let them not see the unwanted affairs of this world. ఈ లోకమున అనవసరమైన సంబంధాలుగా చూడకూడదు. Let them not read the unwanted news and messages of the world. అనవసరమైనటువంటి వార్తలను, విషయాలను వారు తెలుసుకోకూడదు. Let them not watch any unwanted programs anymore. ఇక అనవసరమైనటువంటి ప్రోగ్రాములు చూడకూడదు. Even the spiritual programs, some are not wanted for your children. ప్రభా, నీ బిడ్డలకు అవసరం లేని కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు కూడా చూడకూడదు. Father, cleanse the eyes of your children. తండ్రి, నీ బిడ్డల నేత్రాలు శుద్ధి చేయండి. Every sin they committed with eyes be forgiven today. అయ్యో, కళ్ళతో చూపు ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని మధ్యాహ్నం క్షమించండి ఉదయకాలం. Every sin committed with eyes of my children be forgiven this morning. ప్రభా, చూపు ద్వారా కలిగిన ప్రతి పాపాన్ని మీరు క్షమించండి. Father, తండ్రి, fill them. నింపండి, Fill them. నింపండి, Fill them. నింపండి నాయనా, Fill them. నింపండి, Fill them. నింపండి, Fill them. నింపండి. Hallelujah. హల్లెలూయా. Let them be filled with your spirit right now. ఇప్పుడే నీ ఆత్మతో నింపండి నాయనా. Let them see the visions of Jesus. యేసయ్య దర్శనాలు చూడాలి. Let their eyes behold God himself. ప్రభా, ఈ నేత్రాలు యేసునే చూడాలి. Let their eyes behold the wealth and treasures of Jesus. దేవుని ఐశ్వర్యాన్ని, దేవుని మాత్రమే చూడాలి ఈ Let their eyes నేత్రాలు. behold the miracles of the Lord upon the scripture. ఇయో ప్రభా, వాక్యములో ఉన్న దేవుని అద్భుతాలను ఈ నేత్రాలు చూడాలి. I dedicate the eyes of my children this morning. ఈ ఉదయకాలం నా బిడ్డల నేత్రాలను They may ప్రతిష్ఠిస్తున్నాను. read the Bible day and night. ప్రభా, వాళ్ళు రాత్రి పగలు బైబిల్ చదవాలి. Hallelujah. హల్లెలూయా. They can see the angels of God from today. ఈ రోజు నుండి దేవదూతల్ని చూడాలి బిడ్డలంతా. Father, తండ్రి, wash the eyes of your children. ప్రభా, నీ బిడ్డల నేత్రాలను మీరు శుద్ధి చేయండి. Wash the eyes of your నీ children. పిల్లల నేత్రాలను శుద్ధి చేయండి. Hallelujah. Hallelujah. I am protecting the eyes of my children right now. ఇప్పుడే దేవుని యొక్క బిడ్డల నేత్రాలు భద్రపరచబడుతున్నాయి. Washing them with the blood of Jesus. యేసు రక్తముతో నేత్రాలు శుద్ధి చేయబడుతున్నాయి. Washing them with the blood of Jesus. యేసు రక్తముతో నేత్రాలు శుద్ధి I'm చేయబడుతున్నాయి. washing them with the blood of Jesus. యేసు రక్తముతో శుద్ధి చేయబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am consecrating నేను పరిశుద్ధపరుస్తున్నా, dedicating ప్రతిష్ఠిస్తా ఉన్నా the beautiful eyes of your beloved children. నీకు పిల్లల యొక్క నేత్రాలని. Hallelujah. హల్లెలూయా. Let them see the children. వారి పిల్లలను చూచుదురు Let them గాక. enjoy the blessings of God beholding. ప్రభాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పట్టుకొని అనుభవించుదురు గాక. I am satisfied in my spirit, my నా friends. ఆత్మలో తండ్రి నేను దాన్ని బట్టి సంతృప్తి చెందుతున్నాను. God heard my cry. దేవుడు నా మొర విన్నాడు. He heard your prayers. మీ ప్రార్థనలు విన్నాడు.
And he's willing to, he has done it already. ఆయన ఇప్పటికే చేశాడు, ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. Satan can never come into your life through your eyes anymore. ఇక మీదట నుండి మీ నేత్రాల ద్వారా అపవాదిగా ప్రవేశించలేడు. Your eyes are protected by God. దేవుని చేత మీ నేత్రాలకు దృష్టి కాపాడబడుతుంది. Your eyes are protected కాపాడబడుతుంది from the beauties of this world, ఈ లోక అందమైన ఈ లోకం చూడకుండా, from the flesh of this world, ఈ లేక శరీర నేత్రాశను చూడకుండా, from the ugliness of this world, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను from the attractions అపవిత్రతను of this చూడకుండా, world, from the attractions of this ఈ world, లోక ఆకర్షణను చూడకుండా, from the vanities of this world, ఈ లోకంలో ఉన్న వ్యర్థతను from చూడకుండా, the worthless things of this world, నిరుపయోగమైన విషయాలు చూడకుండా, the eyes of your daughter, నీకు కుమార్తె, the eyes of your child, నీ కుమారుని యొక్క the eyes నేత్రాలు, of your son, నీకు కుమారుని the eyes నేత్రాలు, of your beloved children నీ ప్రియమైన పిల్లల యొక్క నేత్రాలు have also been dedicated today, ఈ రోజు ప్రతిష్ఠిస్తా ఉన్నావు నాయన. consecrated today, పవిత్రపరచండి. to behold God and His blessings. ప్రభువుని ఆయన ఆశీర్వాదాన్ని మాత్రమే చూసేలాగా చేయండి. God of Reeves will be with you. రీమ్స్ దేవుడు మీతో ఉన్నాడు. Holy Spirit of the Lord, పరిశుద్ధాత్మ దేవుడా, thank you for having visited this morning. ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శిస్తున్నందుకు We నీకు are at your వందనం. feet. మేము నీ పాదాల యొద్ద ఉన్నాం. Speak to us. మాతో Even మాట్లాడండి. the rest of the sessions. మిగిలిన సమయం మీకు In the అప్పగిస్తున్నాం. mighty and matchless name of our Lord Jesus Christ we pray. ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Kindly be seated. దయచేసి అందరం కూర్చుందాం. It's an important morning. The session is very important. ఇక ఉదయకాలం ఈ ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. And not only hearing the word, and we are here to receive what is preached from this podium. ఇక ఉదయకాలము ఇక్కడ వాక్యం వినటానికి మాత్రమే లేమి, ఇక్కడ విన్నదాన్ని పొందుకోవటానికి కూడా మనం ఇక్కడ ఉన్నాము. My mentor used to say, you can't just walk out saying God will do that, God will give, God will perform this. You have to take responsibility that it's happening. నా యొక్క ఆత్మీయ నాయకుడు నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు అద్భుతం చేయగలడు, ఆ కార్యాన్ని చేయగలడు అని చెప్పి రావడమే కాదు, వారు అనుభవిస్తానికి నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పేవాడు. He used to say that receive those blessings from God and give them to the children of the assembly. ఆయన చెప్పేవాడు, ఏదైతే దీవెనలు నువ్వు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నావో అవి ముందు నువ్వు పొందుకో, తర్వాత నా పిల్లలకి ఇవ్వమని ప్రభువు చెప్పాడు. Receive them from God. దేవుని ఎదురు నువ్వు పొందుకో అవి. For the sake of the children of God. దేవుని ప్రజల నిమిత్తమై నువ్వు పొందుకో. Receive them from God. దేవుని ఎదురు నువ్వు పొందుకో వాటిని. Give them to His people. ఆయన ప్రజలకు నువ్వు పంచు అని చెప్పాడు. It's not easy. అది సాధారణమైన విషయం But కాదు. God is gracious. దేవుడు కృపగలవాడు. He is helping us to do so. అలాంటి కార్యాలు చేయటానికి మేము So, పొందుకొని shall we మీకు shout ఇవ్వడానికి కృప 3 great చూపాడు. hallelujahs for the 3 Lord సార్లు Jesus? గట్టిగా హల్లెలూయా చెప్దామా? 3 సార్లు. I went to Punjab to preach the gospel some time ago. కొంతకాలం క్రితం నేను సువార్త ప్రకటించడానికి పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాను. I asked them to shout 3 hallelujahs. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పమని అడిగా నేను. 3 hallelujahs took 15 minutes. 3 సార్లు హల్లెలూయా చెప్పడానికి 15 నిమిషాలు పట్టింది వాళ్ళకు. The one hallelujah is going, never stopping. ఒక హల్లెలూయా ప్రారంభమైంది, ఆగట్లేదు, వెళ్తా ఉంది. So only in Punjab I will never ask people to say hallelujah. నేను పంజాబ్ రాష్ట్రం వెళ్ళినప్పుడు మాత్రం హల్లెలూయా చెప్పమని అడగనండి. Hallelujah. హల్లెలూయా. It's my joy to be here even this morning in the assembly of God. దేవుని యొక్క ప్రజల మధ్య ఉండడం ఈ ఉదయకాలం కూడా నాకు ఎంతో సంతోషం, ఆనందం. God guided us to be here by His own providence. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఆయన సమస్తాన్ని మాకు అనుగ్రహించి ఇక్కడ ఉండటానికి కృప చూపాడు. Even though our journeys were rescheduled, we believe God brought us at the right time. మేము ప్రకటించినటువంటి డేట్లు మారిపోయాయి, కానీ దేవుడు తన యొక్క సమయంలో మమ్మల్ని నడిపించాడు. And one guarantee I give from here. ఇక్కడ నుండి మీకు ఒక గ్యారంటీని, నిశ్చయతను మీకు ఇస్తున్నా. I will be surely praying for you. మీ కొరకు ఖచ్చితంగా నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. Hallelujah. హల్లెలూయా. I will surely stand before the Lord for you. మీ కొరకు ప్రభు ఎదుట నేను నిలబడతా ఖచ్చితంగా. We will meet again soon with testimonies. ఎన్నో సాక్ష్యాలతో మరలా మనం కలుసుకుంటాం. And I thank the pastor and the family for that kind invitation. ఆ యొక్క పాస్ గారికి, కుటుంబానికి మరి ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. I need their prayers. I need your prayers. ఆ పాస్ గారు ప్రార్థనలు మాకు అవసరం, సంఘ ప్రార్థనలు కూడా మాకు అవసరమైంది. Prayer is the maximum help a man can do for someone.
ఇతరులకు మనం చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సహాయం ఏంటంటే ప్రార్థన మాత్రమే. Hallelujah. హల్లెలూయా. There is nothing greater than prayer. ప్రార్థన కంటే గొప్పది చేయగలిగిన సహాయం, గొప్ప సహాయం ఏమీ లేదండి. There is nothing more important than prayer. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది కూడా ఏమీ లేదు. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Let us quickly go into the word. త్వరగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. It is 1 Peter chapter 5. ఆ మొదటి పేతురు పత్రిక Verse 10. 5వ అధ్యాయం 10వ వచనం. 1 Peter chapter 5 verse 10. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. Brother will read for us in Telugu. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. 1 Peter 5:10 says, మొదటి పేతురు 5:10లో రాయబడింది, after you suffer a while, little while. కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత. After you suffer a while. కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత. Oh, the suffering is not for always. ఇక్కడ రాయబడింది శ్రమ ఎల్లకాలం ఉంటుందని రాయబడలేదు. It is for a while. కొంచెము కాలమే రాయబడింది. It is for a season. అది ఒక కాలము, కొంతకాలమే It's ఉంటుంది. for a time frame. ఆ యొక్క దేవుడు ఆ శ్రమకు సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. God cannot test us all the time. దేవుడు మన జీవితాన్ని ఎల్లప్పుడూ పరీక్షించడండి. Even Satan cannot tempt us always. ఆ సాతాను కూడా ఎల్లప్పుడూ మనల్ని శోధించలేడు. God is testing and Satan is tempting. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. That is the only difference. అదే వ్యత్యాసం. Genesis 22 verse 1 and 2. ఆ ఆదికాండం 22 అధ్యాయం 1-2 వచనాలు. The Lord was testing Abraham. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. He wanted to know how much faith he had. అయితే అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో దేవుడు పరీక్షించాలని నిర్ణయించాడు. 1 Peter chapter 1 verse 6 and 7. అయితే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. The Bible says, బైబిల్ చెప్తుంది, it is not us but a faith is tested. అది విశ్వాసము, మీ విశ్వాసము పరీక్షల గుండా వెళ్తుందని We రాయబడింది. are suffering for a short while. మనము కొంచెం కాలం పరీక్షింపబడతాం. What for? దేని కొరకు? For a faith to be tested. మన యొక్క విశ్వాసం పరీక్షింపబడటానికి. The Lord wants us to be sure how much faith we are having upon దేవుడు Him. మనకు శ్రమల ఇస్తాడంటే మన విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవడానికి. Faith is the substance of all things. ఇక విశ్వాసమే సమస్తానికి ఆధారమైనది. So the Lord wants to be very sure that you have the faith to face the future. ఇక రాబోయే భవిష్యత్తును ఎదుర్కోవడానికి నీకు విశ్వాసం ఉందా లేదా తెలుసుకోవడానికి దేవుడు మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తాడు ఆయన. And Satan is called a tempter. ఇక సాతానుకు ఏం పేరు పెట్టబడింది అంటే వాడు శోధకుడు అని. Matthew chapter 4 1 and 2. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. Luke chapter 4 1 and 2. లూకా సువార్త 4:1-2. The Bible says the tempter came. బైబిల్లో రాయబడింది శోధకుడు వచ్చి అని And రాయబడింది. Satan led him to the temptation. ఇక అపవాది శోధనలోనికి నడిపిస్తాడు. Temptation is what? ఏమిటి శోధన అంటే? Taking away from the faith on God. దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి మనల్ని దూరం చేయడమే శోధన. So God is checking before Satan comes how much faith you are having. అపవాది వచ్చి మనల్ని దేవునికి దూరం చేసేటువంటి శోధనలు ఇవ్వక ముందు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన. God wants to be very sure that Satan is going to tempt you. దేవునికి తెలుసు సాతాను వచ్చి మిమ్మల్ని శోధిస్తాడని. And the Bible says, బైబిల్ చెప్తుంది, if you read 2:10 book of Revelation, ప్రకటన గ్రంథం 2:10లో రాయబడింది, Satan will come and tempt you. అపవాది వచ్చి మిమ్మల్ని శోధిస్తాడు. And 3:10 says, 3:10లో రాయబడింది, it's okay, no problem. ఏ ఇబ్బంది ఏమీ లేదు. Even though the trial comes upon you, I will protect you. ఇగో శ్రమలు మీకు వచ్చినా కూడా నేను మిమ్మల్ని కాపాడుతానని ప్రభువు చెప్పాడు. Satan is coming for only one reason. సాతాను ఒకే ఒక కారణం కొరకు వస్తాడు, to take us away from the faith on God. దేవుని మీద మన కలిగి ఉన్న విశ్వాసాన్ని దూరం చేయడానికి, లేకుండా చేయడానికి. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, the check is always on our faith. The check is always on our faith. ఆ యొక్క చెక్కు ఎప్పుడు కూడా మన విశ్వాసం మీద ఆధారపడే It ఉంది, is not on our wisdom. మన జ్ఞానం మీద కాదండి. Satan is never bothered about how much you are educated, నువ్వు ఎంత చదువుకున్నావా, సాతాను దాని గురించి ఆలోచించడు. how good looking you are, నువ్వు చూడటానికి ఎంత బాగున్నావు అనేది how much people you ఆలోచించడు. have for you. ఎంత మంది ప్రజలు ఉన్నారు నీకనే That చూడవాడు. is not a big problem for him. అపవాదికి అవన్నీ పెద్ద సమస్యలు కాదు. His problem is faith. వానికున్న సమస్య ఏంటంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసం. Faith. విశ్వాసం. Hebrew chapter 6 1 and 2. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. Having faith on God is the foundational doctrine of the church. ఇక సంఘం యొక్క పునాది ఏమిటంటే, సిద్ధాంతం ఏంటంటే ప్రభు యందు విశ్వాసం కలిగి ఉండడం. John chapter 14 verse 1. ఇక యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. Have faith in me. నా యందు విశ్వాసం ఉంచుడి. Have faith in God. నా యందు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Faith is the substances. ఇక విశ్వాసం అనేది ఆ సమస్తానికి ఆధారం. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, though I am not going to detail today, but I must give you some glimpse about why our test is strong and
lasting for many a time. నేను ఈ అనేక విషయాలు నేను చెప్పను కానీ ఎందుకు మన శ్రమలు ఎక్కువ కాలము ఉండవు అనే దానికి మీకు కొంచెం పరిచయ వాక్కులు చెప్పాలి కాబట్టి నేను చెప్తా God ఉన్నాను. is not interested to test us all the time. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ పరీక్షించాలనే ఆసక్తి కలిగి లేడండి. Job 23:10 says, యోబు గ్రంథం 23:10లో రాయబడింది, after he is testing me, I will come out forth like a pure gold. ఇక దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె తిరిగి వస్తానని చెప్పాడు. And Job chapter 42:9-12 says, ఇక యోబు గ్రంథం 42:9-10లో రాయబడింది, after all these, ఇవన్నీ జరిగిన తరువాత, after all these, ఇవన్నీ జరిగిన తరువాత, which means దాని అర్థం the trials came to an end. ఇక శ్రమలు ముగింపుకు వచ్చాయి. And God started blessing him double the time. దేవుడు మరలా యోబుని రెండంతలు దీవించడం మొదలు పెట్టాడు ఆయన. And Luke chapter 4:13. లూకా సువార్త 4:13 The Bible says, బైబిల్ చెప్తుంది, after Satan was tempting the Lord Jesus, ప్రభువైన యేసును అపవాది శోధించిన తరువాత he departed from him. తన యొద్ద నుండి వెళ్ళిపోయాడని రాయబడింది. Satan departed from him. సాతాను తన యొద్ద నుండి వెళ్ళిపోయాడని Satan బైబిల్ cannot tempt you always in your life. నీ జీవితంలో అపవాది ఎల్లప్పుడూ నిన్ను శోధించలేడు. He cannot trouble you always in your ఎల్లప్పుడూ life. వాడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు. The Bible says, బైబిల్ చెప్తుంది, Luke chapter 10:30. లూకా 10:30 రాయబడింది. 10:30 says, లూకా 10:30, a man was journeying from Jerusalem to Jericho. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై The వెళ్తున్నాడు. Bible says, బైబిల్ చెప్తుంది, the thieves suddenly appeared before him. ఆయన ఎదుట సడన్ గా అనుకోకుండా దొంగలు ప్రత్యక్షమయ్యారు. He fell in the hands of the thieves. ఇక దొంగల చేతుల్లో పడ్డాడు ఆయన. The Bible says, బైబిల్ చెప్తుంది, they ripped him off. ఆయన గాయపరిచారు. They removed all the dresses from him. తన ఎదుట వస్త్రాలు తొలగించాడు. They took away the garment out of him. ఆయన ధరించిన వస్త్రాలు తీసేశారు. His identity was gone. తన గుర్తింపు పోయింది. Garment is giving the identity. ఇగో మనకి వస్త్రాలు గుర్తింపునిస్తున్నాయి. Garment is giving you the honor. ఇక వస్త్రాలు మనకు ఘనతనిస్తాయి. Garment is giving you the protection. ఇక వస్త్రాలు మనకు భద్రతనిస్తాయి. It is removed. అవి తొలగించబడ్డాయి. Satan removed it. సాతాను తొలగించాడు. John 10:10 says, యోహాను సువార్త 10:10లో రాయబడింది, thief comes to steal, kill and destroy. దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వస్తాడు. And the Bible says, బైబిల్ చెప్తుంది, after the thieves wounded him, అపవాది గాయపరిచిన తరువాత, దొంగలు గాయపరిచిన after తరువాత, they removed the protection from him, అతని నుండి వస్త్రాలు భద్రతను తొలగించిన తరువాత, after they removed the honor from him, తన యొద్ద నుండి ఘనతను దొంగిలించిన తరువాత, after they wounded him, అతన్ని గాయపరిచిన తరువాత, glory be to God, దేవునికి మహిమ కలుగును గాక, they did not stay with him for too long. ఎక్కువ కాలం ఆయనతో ఉండలేదు దొంగలు. The Bible says, బైబిల్ చెప్తుంది, they departed from him. వారు అతని యొద్ద నుండి వెళ్ళిపోయారని, They departed from him. తొలగిపోయారని బైబిల్ చెప్తుంది. That's what the Lord showed me this morning. ఈ ఉదయకాలం అదే ప్రభు నాకు చూపించాడు. Satan came. సాతాను వచ్చాడు. He troubled you. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. He pulled you down. మిమ్మల్ని తక్కువ చేశాడు. He pushed you down. మిమ్మల్ని తగ్గించాడు. He removed you of your glorious garments. మహిమకరమైన వస్త్రాలు లేకుండా చేశాడు. He removed తొలగించాడు your turban, మీ యొక్క వస్త్రాలని, your overcoat, మీ పై వస్త్రాన్ని, your inner coat. మీ అంతరంగ వస్త్రాన్ని, He removed all your honor from you. మీ ఎదురున్న ఉన్న ఘనతను తీసేశాడు. You have been ripped out. మీరు వస్త్రాలని తీసివేయబడ్డాయి. You have been stripped off. ఇక గాయపరచబడ్డారు. You have been out of your dignity. మీకున్నటువంటి గౌరవం నుండి మీరు అగౌరవపరచబడ్డారు. You had to go through the shame and all humiliations. ఇగో మీరు అవమానం గుండా, నిందల గుండా వెళ్ళారు. Taking off the dress is the humiliation. ఇగో వస్త్రాలు తీసివేయడం అంటే ఏమిటి? అవమానపరచడం. It is a dishonor. అది గణహీనం చేయడము. Not only that, అంత మాత్రమే కాదు, he wounded that fellow. ఆ యొక్క వ్యక్తిని వారు గాయపరిచారు. I don't know how many thieves came in total. ఎంతమంది దొంగలు వచ్చారో నాకు తెలియదు. Many times Satan does not come alone. అనేక సార్లు అపవాది ఒక్కడు రాడు మన He దగ్గరికి. comes with the teams of people. ఆ ఒక గొప్ప సమూహంతో వస్తాడు వాడు. He comes with the witch doctors. ఆ మాంత్రికుల ద్వారా వస్తాడు. He comes with the worldly people. ఆ లోక సంబంధమైన ప్రజల ద్వారా He's వస్తాడు. got a huge army behind him. తన వెనుక పెద్ద సైన్యం ఉంది. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, we must be very sure about it. మీకు విషయం తెలియాలి. Revelation chapter 12 verse 7 says, ఆ యొక్క ప్రకటన గ్రంథం 12:7లో రాయబడింది, he and his army is always battling with the angels of God in the heavenly realms. ఆకాశంలో ఉన్న దేవుని యొక్క దూతలతో వాడు వాని సైన్యం ఎప్పుడు పోరాడుతూ ఉన్నారని. In Ephesians chapter 6 verses 13 and 14, ఆ ఎఫెసీ పత్రిక 6:12-13 వచనాలు, even from the verse 12 you will see the list of things. ఆ యొక్క 12వ వచనం అక్కడ ఉన్న జరిగిన కార్యాలు చూస్తా ఉన్నాం. Army of the wicked demons and demonic angels. దురాత్మ సమూహం అంతా కూడా పోరాడుతూ ఉన్నారు. Satan is not alone. సాతాను ఒంటరి వాడు కాదు. He has got his own people. ఇగో తనకు సొంత ఒక సైన్యం ఉంది. He can use anyone against you. నీకు వ్యతిరేకంగా ఎవరినైనా ఉపయోగిస్తాడు వాడు. Here thieves came to attack one single man. ఒక్క వ్యక్తిని గాయపరచడానికి అనేక మంది వచ్చారు. An innocent man. ఒక అమాయకుడు ఆయన. Oh, the guileless person.
He has no arms to protect himself. ఓకే, తాను భద్రపరచుకోలేని కాపాడుకోలేని వ్యక్తి. He was so guileless. That means innocent man. అమాయకుడు ఆయన. The only sin he made, ఒకే తప్పు ఆయన చేశాడు. the only mistake he made, ఒకే పొరపాటు చేశాడు. he was alone. ఆయన ఒంటరివాడు. He was alone. ఆయన ఒంటరివాడు. We are not alone. ఆయన మనము We have ఒంటరివారం hundreds కాదు. of people to pray for us. మనకు ఎంతో మంది ప్రజలు ప్రార్థించేవారు ఉన్నారు. We have the company of the angels of God. ఇగో మన ఒంటరి వాళ్ళం కాదు, మనతో దేవదూతలు ఉన్నారు. We have the pastors to pray for ఇగో us. మన కొరకు ప్రార్థిస్తానికి దైవజనులు ఉన్నారు. We have the believers to walk with us. ఇగో మనతో నడవడానికి విశ్వాసులు ఉన్నారు మనకు. The lonely preachers are falling down very easily and comfortably. ఇగో ఒంటరిగా సేవ చేసేటువంటి ప్రసంగికులు పడిపోతా ఉన్నారు. More you are alone, నువ్వు ఎంత ఒంటరైపోతావో, more you are at the risk of Satan's temptation. ఇగో సాతాను శోధనకు అంత దగ్గరగా ఉంటావు. More you are alone, నువ్వు ఎంత ఒంటరిగా ఉంటావో, more you are unsafe, says the Holy ఇగో నువ్వు Spirit. భద్రతలో ఉండవు అని దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు You can తెలియజేస్తున్నాడు. be the greatest preacher in the whole ఈ world. ప్రపంచంలో నువ్వు గొప్ప ప్రసంగికుని కావచ్చు. You will secretly fall down one day ఒక దినాన్ని నువ్వు రహస్యంగా పడిపోతావు. because you are alone. ఎందుకంటే నువ్వు ఒంటరివి. You don't want anybody's company. ఎవరితో నువ్వు సహవాసం చేయడం ఇష్టం లేదు. There was a great man called Billy Graham. బిల్లీ గ్రహాం అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. 20 crores of people have come to Jesus Christ through him. ఆయన పరిచర్య ద్వారా 20 కోట్ల మంది ప్రభువుని నమ్ముకున్నారు. From one man, ఒక్క వ్యక్తి ద్వారా 20 crores of people. 20 కోట్ల మంది ప్రభువులోకి 20 వచ్చారు. crores of people. 20 కోట్ల మంది With this one man, ఒక్క వ్యక్తి ద్వారా no miracles, అద్భుతాలు no జరగలేదు. prophecies, ప్రవచనాలు లేవు. no word of prosperity, అభివృద్ధి అనే ప్రసంగాలు లేవు. nothing. ఏమీ లేదు. Simple gospel. సువార్త సాధారణమైన Simple సువార్త. gospel. సాధారణ సువార్త. Nothing more than John 3:16. ఇగో యోహాను సువార్త 3:16 కంటే ఆయన ఏమీ ఎక్కువ Brought చెప్పలేదు. the people to God in millions every day. ప్రతిరోజు లక్షల మందిని ప్రభు వైపు తిప్పాడు ఆయన. Even today it's happening. ఈ రోజు కూడా జరుగుతుంది. Through his videos, ఆయన వీడియోల through ద్వారా, his books, ఆయన బుక్స్ ద్వారా people are coming running to the Lord Jesus. ప్రజలు అవి చదివి విని పరిగెత్తుకుంటూ ప్రభు వైపు My వస్తున్నారు. sweet friends, నా ప్రియ స్నేహితులారా, miracles cannot bring people to salvation. అద్భుతాలు ప్రజల్ని రక్షణలోనికి నడిపించవు. Prophecies cannot bring them to salvation. ప్రవచనాలు రక్షణలోనికి మనల్ని నడిపించవు. They are used by God అయ్యో దేవుని చేత వాడబడతాయి. to prove that God is real, దేవుడు ఉన్నాడని నిరూపిస్తాయి అవి. to prove that Jesus is real. యేసు నిజమైన దేవుడని అవి నిరూపిస్తాయి. God is alive. దేవుడు సజీవుడు. It is proved through miracles. అద్భుతాల ద్వారా అది It is నిరూపించబడుతుంది. proved through signs and wonders. అద్భుతాలు సూచక్రియల ద్వారా అది It is proved నిరూపించబడుతుంది. through the prophetic utterances. ప్రవచనాల ద్వారా ఇవి నెరవేర్చబడతాయి. But that does not bring them to Jesus in a comfortable way. అది మన జీవితంలో యేసు ప్రభుని రక్షణలోనికి నడిపించవు. And what is bringing to Jesus? ఏది యేసుని మన యేసు Who is దగ్గరికి మనం bringing to the నడిపించేది? Lord Jesus? ఎవరు మనల్ని ప్రభువులోనికి నడిపిస్తారు? The Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని The ప్రభువులోనికి Holy నడిపిస్తాడు. Spirit of Jesus. పరిశుద్ధాత్మ దేవుడే. When the Spirit of God is present in the meeting, ఇక మీటింగ్ లో పరిశుద్ధాత్ముడు ఉంటే one word is enough. ఒక్క మాట చాలు. One prayer is ఒక enough. ప్రార్థన చాలు. One gospel is ఒక enough. సువార్త చాలు. You don't need to wrestle always in your life. నీ జీవితంలో ఎప్పుడు పోరాడాల్సిన పని లేదు. We need all the 9 gifts of the Holy Spirit. We need the gifts of the కానీ Holy మనకు పరిశుద్ధాత్మ 9 వరాలు అవసరం. What for? దేని కొరకు? To edify the body of Jesus. క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కొరకు. To edify them. క్షేమాభివృద్ధి కలగ చేయడానికి. 1 Corinthians 12:7 says, మొదటి కొరింథీ 12:7లో రాయబడింది. gift of the Holy Spirit is given to us for our own edification. ఇక పరిశుద్ధాత్మ వరాలు మన క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. 1 Corinthians chapter 1 verses 5 and 7 say, మొదటి కొరింథీ పత్రిక 1:7-8లో రాయబడింది. we have been waiting for the coming of our Lord Jesus, మనం ప్రభువైన యేసు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. being empowered with all the gifts of the Holy Spirit. Being empowered with all the gifts of the పరిశుద్ధాత్మ Holy వరముల Spirit. చేత నింపబడి ఆయన కొరకు కనిపెడుతున్నామని రాయబడింది. Hebrew chapter 2 verses 3 and 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3-4 God వచనాలు. confirms his great salvation through signs and wonders. దేవుడు తన రక్షణను అద్భుతాలు సూచక్రియల ద్వారా స్థిరపరుస్తాడని Mark రాయబడింది. chapter 16 verse 20 says, మార్కు సువార్త 16:20 రాయబడింది. God performed miracles to confirm the preaching is true and authentic from God himself. దేవుడు మనం ప్రకటించే సువార్త అది వాస్తవమైందని నిరూపించడానికి అద్భుతాలు సూచక్రియలు చేస్తాడని. And Acts chapter 14 verse 3 says, అపొస్తలుల కార్యం 16:3లో రాయబడింది. God confirmed the graceful words spoken by Paul and Barnabas by signs and wonders. దేవుడు పౌలు బర్నబా గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అది నిజమని అద్భుతాలు సూచక్రియల ద్వారా దేవుడు నిరూపించాడు. But they don't bring people to Jesus. ఆ యొక్క అద్భుతాలు సూచక్రియలు ప్రజల్ని దేవుని దగ్గరికి They తీసుకురాలేదు. confirm the existence of God. దేవుడు ఉన్నాడని నిరూపించాయి. The simple gospel, సాధారణమైన the సువార్త, truthful gospel, సత్యముతో కూడిన the సువార్త, genuine gospel, ఇగో యథార్థమైన సువార్త, gospel filled with the Spirit of God. దేవుని ఆత్మ
ఆత్మతో నింపబడిన సువార్త. 2 Thessalonians chapter 1 verse 5. ఇక మొదటిగా 2 తెస్సలోనిక 1:5. The gospel comes with the power of the Holy Spirit. ఇక సువార్త దేవుని యొక్క శక్తితో వస్తుంది అని Can రాయబడింది. bring anyone to the Lord Jesus. ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. Never stop preaching the gospel. సువార్త ప్రకటించడం ఎప్పుడు ఆపకూడదు. Whether the miracles happen or not, keep on preaching the gospel. అద్భుతాలు జరిగినా జరగకపోయినా సువార్త ప్రకటిస్తూనే ఉండండి. Whether you have the revelation or not, still preach the written word of Jesus. ఇగో మనకు ప్రత్యక్షత కలిగినా కలగకపోయినా రాయబడినటువంటి సువార్తను ప్రకటించాలి. God will see your faithfulness. దేవుడు మీ నమ్మకత్వాన్ని చూస్తాడు. He will add the gifts upon your spirit. ఇగో మీరు నమ్మకంగా ఉంటే ఆయన ఆత్మ వరాల్ని He will give you the అనుగ్రహిస్తాడు. gift of revelation. ప్రత్యక్షత వరాన్ని ఇస్తాడు. Your faithfulness will bring the attention of God upon you. నీ నమ్మకత్వం దేవుడు మీ మీద దృష్టి ఉంచేలాగా You చేస్తుంది. never need to wait for preaching the gospel anymore. ఇక సువార్త ప్రకటించడానికి ఎదురు చూసి పరిస్థితి ఏం అవసరం లేదు. Billy Graham, బిల్లీ గ్రహం గారు he brought 20 crores people to Jesus in his lifetime. తన జీవిత పరిచర్యలో 20 కోట్ల మందిని ప్రభువులోనికి నడిపించాడు. I think my estimation is definitely lower than the reality. నేనేమనుకుంటున్నానంటే నిజం కంటే తక్కువ ఉండొచ్చు. అది మా It could be విషయం. surely more than that. కానీ అంతకంటే ఎక్కువ రక్షణ పొంది ఉండొచ్చు. Such a great man అంత గొప్ప వ్యక్తి was member of a small church. ఆయన ఒక చిన్న సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యుడు. The church was having not even 500 people. ఆ బిల్లీ గ్రహం గారు ఉన్న సంఘంలో కనీసం 500 మంది కూడా ఉండరండి. 8 o'clock the church. 8 గంటలకు ప్రార్థన ఆరాధన. 7:55. 7:55 Billy Graham's car will go into the church compound. ఆ యొక్క బిల్లీ గ్రహం గారి కారు చర్చ్ కాంపౌండ్ లోనికి వస్తుంది. They allowed him to go through a separate entrance for him. ఆయన ఒక ప్రత్యేకమైన ద్వారం గుండా వెళ్ళటానికి ఆయనకు అనుమతి ఇస్తారు. Sharp 8 o'clock. 8 గంటలకు ఖచ్చితంగా He would be in the first row. ఆయన ఫస్ట్ మొదటి లైన్ లో ఉంటాడు. It was a different type of a church. అదో వ్యత్యాసమైన సంఘం అది. You had to stand for every song. ప్రతి పాటకు నిలబడే ఉండాలి. It's a mainline church. అదో చాలా పెద్ద You సంఘం. had to sit after the song is over. ఆ యొక్క పాట అయిపోయిన తర్వాత కూర్చోవాలి. Then you had to stand for the మరలా రెండో పాటకు మళ్ళీ లేవాలి. Then you have to kneel down for the special prayer. ఆ ప్రత్యేక ప్రార్థనకు మోకరించాలి. 5 times you have to stand up. 5 సార్లు నిలబడాలి. And you have to stand up for the gospel reading. సువార్త చదవటానికి కూడా You నిలబడాలి. must stand up again for the psalms reading. కీర్తనలు చదవటానికి కూడా నిలబడాలి. You would stand up again for the offering songs. కానుకల పాటకు కూడా నిలబడాలి. And there is a special session called Thanksgiving prayer. ఆ యొక్క కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అనే When ప్రత్యేకమైనటువంటి somebody సమయం has a ఉంటుంది. prayer request, they'll go to the altar. ఆ యొక్క ఎవరికైనా ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే బలిపీఠం దగ్గరికి When వస్తారు. somebody has a Thanksgiving prayer, they'll go to the altar. ఆ యొక్క కృతజ్ఞత ప్రార్థన ఎవరికైనా ఉంటే వారి స్టేజ్ దగ్గరికి వస్తారు. This great man ఈ గొప్ప వ్యక్తి would stand up for every song. ప్రతి పాటకు నిలబడేవాడు. He will kneel down when others kneel down. ఇతరులు మోకరించినప్పుడు ఆయన మోకరించేవాడు. And not only that, అంత మాత్రమే కాదు, he has a small notebook with him. తనతో చిన్న నోట్ బుక్ ఉండేది. What నోట్స్ for? దేని కొరకు? He will be taking down the sermons preached by the pastor. పాస్టర్ గారు ఏ వాక్యాలు చెప్తాడో అవన్నీ రాస్తూ ఉండేవాడు ఆయన. He was sitting always ఎల్లప్పుడూ కూర్చొని ఉండేవాడు. till the end of the service, ఆరాధన ముగింపులో taking down the notes. నోట్స్ అంతా రాసేవాడు. Then he'll go to the altar for the personal prayer. వ్యక్తిగత ప్రార్థనకు I mean, స్టేజ్ దగ్గరికి The వచ్చేవాడు. altar prayer, we call it. ఆ ఆల్టర్ ప్రార్థనకు వచ్చేవాడు. And he'll go and kneel down. అక్కడ వెళ్ళి వచ్చి మోకరించేవాడు. And pastor will come. పాస్టర్ గారు వచ్చేవాడు. Billy, what do you want? బిల్లీ గారు మీకేం కావాలని అడిగేవాడు. Pastor, పాస్టర్, tomorrow I'm going to Florida for preaching for 50 lakhs people. రేపటి దినం నేను ఫ్లారిడా వెళ్తున్నా, అక్కడ 15 లక్షల మంది రాబోతున్నారు మీటింగ్కు. I need your prayer. నీ ప్రార్థన కావాలని అడిగేవాడు ఆయన. The pastor is having the congregation of 500 people. పాస్టర్ గారి సంఘంలో 500 మంది కూడా లేరు. This man is going to preach for 50 ఈ lakhs బిల్లీ people. గ్రహం అనే దైవజనుడు రేపటి దినాన 15 లక్షల మందికి వాక్యం చెప్పబోతున్నాడు. This dear man of God. ఈ ప్రియమైన దైవజనుడు He will lay his hands upon Billy Graham. బిల్లీ గ్రహం గారి మీద చేతులు ఉంచేవాడు. He would be shedding tears. కన్నీరు కార్చేవాడు ఆ సేవకుడు. Lord, ప్రభువా, bless my boy. నా కుమారుని దీవించు, Be with him. అతనితో ఉండు. Hear the prayer of these 500 people. ఇగో ఇక్కడ 500 మందే ఉన్నారు. Be with him. అతనితో ఉండు. And he would go. ఆయన వెళ్ళేవాడు. He'll come back the next week. మరలా వచ్చే వారం వచ్చేవాడు. He'll come and kneel down. మరలా మోకరించేవాడు. He'll give offering on the platter. ఆ యొక్క వచ్చి కానికిచ్చేవాడు. He will say, Pastor, ఆయన చెప్పేవాడు, పాస్టర్ గారు, thank you for your prayers. మీ ప్రార్థనలు బట్టి చాలా God కృతజ్ఞతలు. heard your prayer. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. God saved his people. దేవుడు తన ప్రజల్ని రక్షించాడు. My friends, నా స్నేహితులారా, in the modern history, ఆ యొక్క చరిత్రలో, సంఘ చరిత్రలో there is only one man untouched by the blames of medias.
ఇక లోకములో ఎవరి ద్వారా నిందించబడినటువంటి ఏకైక సేవకుడు ఆయన. Nobody can point out their finger against him. ఇక ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి గొప్ప దైవజనుడు ఆయన. Only man. ఏకైక వ్యక్తి. Totally blameless. నిందారహితుడు ఆయన. Only man. ఏకైక వ్యక్తి. Had the witness of the whole world. ప్రపంచం అందరికీ సాక్ష్యం కలిగిన వ్యక్తి. Only man. ఏకైక వ్యక్తి. The nation saluted. దేశాలు ఆయనకు సాగిలపడి నమస్కరించాయి. Only man. ఏకైక వ్యక్తి. Without him there is no spiritual ceremony in the state of America. అమెరికాలో ఆయన లేకుండా ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా ఉన్నాయి. Only man. ఒకే ఒక వ్యక్తి. Without him there was no presidential sworn-in ceremony. ఇక ఆయన లేకుండా అమెరికా అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకారం జరగదు. Only man. ఏకైక వ్యక్తి. Who never begged anything from people. ప్రజల యొద్ద నుండి ఏది అడగని వ్యక్తి, ఆశించని వ్యక్తి. Only man who never appealed for his needs in public. ఇక తన ఒకే ఒక వ్యక్తి తన అవసరతల్ని ప్రజలకు చెప్పలేదు ఎప్పుడు. The only man. ఒకే ఒక వ్యక్తి. Who never changed his gospel for all the 60 years of his ministry. తన యొక్క 60 సంవత్సరాల పరిచర్యలో సువార్తను ఎప్పుడు మార్చలేదు ఆయన. Because he was not alone. ఎందుకంటే ఆయన ఒంటరివాడు కాదు. This man was alone. ఈ వ్యక్తి ఒంటరివాడు. He was trapped by the hands of the thieves. ఆ యొక్క సమరయ మార్గం, ఆయన ఎరుకో మార్గం గుండా వెళ్తున్నటువంటి వ్యక్తి ఒంటరిగా వెళ్ళాడు. They stripped him off. దొంగలు ఆయనను కొట్టారు, wounded, గాయపరిచారు. He became half dead. ఆయన శరీరం అంతా గాయపరచబడి వస్త్రహీనుడిగా మారిపోయాడు. Satan could not kill him. అపవాది అతన్ని చంపలేకపోయాడు. Because still God had a plan for him. ఎందుకో తెలుసా? ఆ గాయపడ్డ వ్యక్తి కొరకు కూడా దేవుడు ఇంకా ప్రణాళిక కలిగి ఉన్నాడు. Still God had a mercy for him. దేవుడు ఆయన కొరకు ఇంకా దయ కలిగి ఉన్నాడు. Still God had a future for him. దేవుడు ఆయనకి ఇంకా భవిష్యత్తు కలిగి ఉన్నాడు. You are not killed. నువ్వు చంపబడవు. You are not destroyed. నువ్వు పాడు చేయబడవు. Why? ఎందుకు? There is still God having a plan for you. మీరు ఇంకా గాయపరచబడ్డా కూడా మీ దేవుడి ప్రణాళిక మీ పట్ల ఉన్నది. Hallelujah. Hallelujah. Still is having a compassion for you. ఆయన ఇంకా మీ పట్ల కనికరము కలిగి ఉన్నాడు. And the greatest news of the day. ఒక గొప్ప వార్త. Thieves did not wait for him to die. ఆయన చనిపోయేదాకా దొంగలు అక్కడ ఉండి చూడలేదండి. They departed. They left him. గాయము చేసి దొంగిలించి వెళ్ళిపోయారని బైబిల్లో రాయబడింది. I am going to talk to everyone right now. ఇప్పుడు మీ అందరితో నేను మాట్లాడుతున్నా. Satan came. అపవాది మీ వద్దకు వచ్చాడు. He dishonored you. మిమ్మల్ని ఘనహీనపరిచాడు. He emptied you. మిమ్మల్ని ఖాళీ చేశాడు. He robbed you. దొంగిలించాడు మీ వద్ద. He wounded you. మిమ్మల్ని గాయము చేశాడు. Oh, glory to God. దేవునికి మహిమ కలుగును గాక. He could not kill you. మిమ్మల్ని చంపలేకపోయాడు. You are still alive. మీరు ఇంకా సజీవంగా You are ఉన్నారు. still breathing. ఇంకా మీరు You are still walking. మీరు ఇంకా You are నడుస్తున్నారు. still alive. మీరు ఇంకా సజీవంగా ఉన్నారు. Oh, glory to God. And the greater good news. ఓ గొప్ప శుభవార్త ఈ ఉదయకాలం. Satan has departed from you. అపవాది మీ యొద్ద నుండి వెళ్ళిపోయాడు. The thieves left him. దొంగలు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయారు. They departed. వారు వెళ్ళిపోయారు. You know what happened? ఏం జరిగిందో మీకు తెలుసా? Satan and his armies did not come along with you to the new year 2024. ఈ 2024 సంవత్సరంలో అపవాది వాని సమూహం మీతో పాటు రారిక. That as a man of God, I guarantee this in this ఒక morning. దైవజనుడిగా ఈ ఉదయకాలం మీకు నిశ్చయతగా ఇస్తున్నాను. You entered into this year only with Jesus. ఈ 2024 సంవత్సరం మీరు యేసుతో ప్రవేశించారు. Only with the promises of God. దేవుని యొక్క వాగ్దానాలతో Only with the ప్రవేశించారు. grace of God. దేవుని కృపతో Only ప్రవేశించారు. with the plan of God. దేవుని ప్రణాళికతో Only with the ప్రవేశించారు. love of God. దేవుని ప్రేమతో Only with ప్రవేశించారు. the provision of God. దేవుని పోషణతో Only with ప్రవేశించారు. the forgiveness of God. దేవుని క్షమాపణతో Only with the ప్రవేశించారు. compassion of God. దేవుని కనికరముతో Oh, ప్రవేశించారు. you did not enter the year 24 with Satan and his army, my friends. 2024 సంవత్సరంలో అపవాది వాని సమూహంతో మీరు ప్రవేశించలేదు. They departed from you. ఇగో 2024 Satan departed from this church, says the Lord. ఈ సంఘం నుండి అపవాది తొలగిపోయాడు. It is true he came. It is true he came. వాడు వచ్చాడు, అది వాస్తవం. Luke chapter 22 verses 32 and 33. లూకా సువార్త 22, 32, 33 వచనాలు. It is true Satan came.
నిజం, అపవాది వచ్చాడు. It is true, he came and dishonored and disfigured your personality. అపవాది వచ్చాడని వాస్తవం, మిమ్మల్ని ఘనహీనపరిచి. But now he is gone. వాడిప్పుడు వెళ్ళిపోయాడు. Now he is gone. వాడిప్పుడు వెళ్ళిపోయాడు. Now he is gone. వాడు వెళ్ళిపోయాడు. He ఇప్పుడు is gone. వాడు వెళ్ళిపోయాడు. The spirit is departed. ఆ దురాత్మ వెళ్ళిపోయింది. The power is departed. ఆ వాని శక్తి వెళ్ళిపోయింది. The witch power is departed. ఆ మాంత్రిక శక్తి వెళ్ళిపోయింది. You entered in the year 24 with only Jesus Christ of Nazareth. 2024 సంవత్సరంలో నజరేయుడైన యేసు ద్వారానే మీరు ప్రవేశించారు. The witch power did not accompany you, says the Lord. నీతో పాటు ఆ దురాత్మ మాంత్రిక శక్తి లేదు ఇప్పుడు. The spirit of jealousy. అసూయ ఆత్మ. The spirit of enmity. ఇగో ద్వేషించే ఆత్మ. The spirit of fornication. ఇగో వ్యభిచారపు ఆత్మ. The spirit of unwanted worries and burdens upon you. అనవసరమైనటువంటి చింత విచారాలు కలిగించే ఆత్మ. They did not come with you into the year 24. 24వ సంవత్సరంలో అవి మీతో రాలేదు. Oh, the thieves departed. ఇగో దొంగ వెళ్ళిపోయాడు. Shall we shout and hallelujah to the Lord? హల్లెలూయా చెప్పి ప్రభువును స్తుతిద్దామా? Oh, the spirit departed. ఇగో సాతాను అపవాది వెళ్ళిపోయాడు. The thief departed. దొంగ వెళ్ళిపోయాడు. Oh, the jealousy departed. అసూయ తొలగిపోయింది. Evil plans departed. ఇగో దుష్ట ప్రణాళికలు తొలగిపోయాయి. God did not allow the thieves to stay with him till he died. God let them go in Jesus name. దేవుడు మీరు మరణించే వరకు కూడా ఆ దుష్ట ప్రభావం మీదకు రాకుండా దేవుడు మిమ్మల్ని భద్రపరచును గాక. Hallelujah. 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 God did not allow the thieves to continue till the end of his life. ఇగో తన జీవితంలో మరణించే వరకు దేవుడు అపవాదిని అనుమతించలేదు. They left him. వారు విడిచిపెట్టారు. They departed. వారు వెళ్ళిపోయారు. What a good news, my friends. ఎంత శుభవార్త నా ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. After you suffer a while, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట this man could not make a voice. ఈ వ్యక్తి మాట్లాడలేకుంటున్నాడు. He could not make a noise. ఆయన కనీసం ఏమి మాట్లాడలేని He స్థితిలో could ఉన్నాడు. not make a sound. శబ్దము చేయలేని స్థితిలో ఉన్నాడు. He could not wave his hands. చేతులు కూడా కదిలించలేని స్థితిలో He ఉన్నాడు. could not even crawl. పాకలేని స్థితిలో ఉన్నాడు. He could only one thing. ఒకే ఒక కార్యం. He could do only one thing. ఒకే ఒక పని చేయగలడు ఆయన. He was just breathing. శ్వాస పీలుస్తున్నాడు అంతే. That's all. కేవలం బ్రతికున్నాడు అంతే. You know something? మీకు విషయం చెప్పమంటారా? The end of the last year, గడిచిన సంవత్సరం you had only the breath left for you. మీరు చివరి శ్వాసలో ఉన్నట్టుగా ఉన్నారు. మీరు గడిచిన సంవత్సరం వరకు You could only breathe. కేవలం శ్వాస పీల్చుకోగలిగారు. మీరు You could not anything. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. The breath was left out. ఆ యొక్క శ్వాస మాత్రమే మిగిలి ఉంది. He was only breathing. కేవలం మీరు శ్వాస పీల్చుకునే స్థితిలోనే ఉన్నారు గడిచిన సంవత్సరం వరకు. You know the favor of God. He allowed everything to leave you. దేవుని దయ ఏందో తెలుసా? అవన్నీ మిమ్మల్ని విడిచిపోయేలాగా చేశాడు దేవుడు. But he was holding your breath in his hand. మీకు మాట తెలుసా? మీరు అన్ని నష్టపోయినా మీ శ్వాస ఆయన చేతుల్లో ఉంది. Oh, his hand was holding your breath, my dear friends. నా ప్రియ స్నేహితులారా, మీ శ్వాస దేవుని చేతుల్లో దాచిపెట్టాడు ఆయన. Job 12:10 says, యోబు 12:10లో రాయబడింది, the breath of every man is in your hand. మానవుని ఊపిరి దేవుని చేతుల్లో ఉన్నది. Daniel 5:23 says, దానియేలు 5:23లో రాయబడింది, the breath of every man is in the hands of God. మానవుని యొక్క శ్వాస దేవుని చేతుల్లో ఉన్నదని. He was holding your breath. మీ శ్వాసను, మీ ఊపిరిని ఆయన చేతుల్లో పట్టుకొని ఉన్నాడు. That was only thing left over. కేవలం అదొక్కటే ఊపిరి మాత్రమే మిగిలింది ఆయన దగ్గర. When God created man, దేవుడు మానవుని తయారు చేసినప్పుడు 2:7 book of Genesis, ఆదికాండం 2:7లో రాయబడింది, he breathed his breath onto his nostril. ఇగో ఆ యొక్క బొమ్మను తయారు చేసి ఆ నాసికా నందరాల్లోనికి ఆయన శ్వాసను ఊదాడని బైబిల్లో The రాయబడింది. first gift of God to the man was breathing. మానవునికి దేవుడు ఇచ్చిన మొదటి బహుమానం ఏందో తెలుసా? శ్వాస. Adam had nothing else. ఆదాముకి ఏమీ లేదు. No cloth upon himself. ఆయన మీద ఏ వస్త్రాలు లేవు. No garments. ఏ వస్త్రాలు ధరించలేదు. No garlands. ఏ పూలదండలు లేవు. No ornaments. ఏ ఆభరణాలు లేవు. No name. పేరు లేదు. No title. ఏ బిరుదులు లేవు. No job. ఏ ఉద్యోగము లేదు. No position. స్థానము లేదు. Nothing. ఏమీ లేదు. No family. కుటుంబము లేదు. No company. సహకరించేవారు లేరు. No father, no mother. తండ్రి తల్లి ఎవరు No లేరు. brother, no sister. సహోదరులు లేరు.
లేరు. nothing to decorate him, ఏమి డెకరేట్ చేయడానికి లేదు. nothing to clothe him. వస్త్రాలు వేసుకోవడానికి There ఏమీ is లేదు. no one to call him. అతన్ని పిలిచేవారు కూడా He లేరు. had no one to call anybody. ఎవరిని పిలవడానికి కూడా లేరు. He had only one thing, ఒకే ఒకటి ఉంది the ఆయనకు. breath of God, దేవుని శ్వాస, the breath of God, దేవుని ఊపిరి the ఉంది. breath of God. దేవుని ఊపిరి, That is the origin of man. అది దేవుని యొక్క మానవుని నిజత్వం. అది God brought you to the origin once more, the year 23 end, my friends. 2024 మరలా దేవుడు మన నిజత్వంలోనికి మనల్ని తేబోతున్నాడు ఆయన. After being robbed by Satan, you went to the origin of God's creation. ఇగో అపవాది మనల్ని దొంగిలించిన తర్వాత మరలా దేవుని ఊపిరిలోనికి నిజత్వంలోనికి వచ్చాం. Hallelujah. Hallelujah. Nothing else Satan could do upon your life. ఇగో నీ జీవితంలో అపవాది ఏమీ చేయలేడుక. You went back to the origin. ఇగో నువ్వు మరలా యథార్థమైన యథాస్థితికి వచ్చేసావు. Hallelujah. Hallelujah. The life was taken back to the origin of God's creation. ఇగో దేవుడు సృష్టించినప్పుడు ఏ విధంగా మానవుని తయారు చేశాడు, ఆ యథాస్థితికి నువ్వు మరలా తిరిగి చేరావు. You are left with the first gift that God gave upon your life. దేవుడు మొదటి బహుమానంగా మానవునికి ఏ శ్వాసనిచ్చాడో ఆ మొదటి బహుమానంలోనికి ప్రవేశించాం. Job chapter 10 verses 11 and 12. ఇగో యోబు గ్రంథం 10వ అధ్యాయం 11 12 వచనాలు. Lord, you fashioned me. You created me. ప్రభువా నువ్వు నన్ను నిర్మించావు. You gave me a frame upon my body. నా యొక్క శరీరానికి నువ్వు సమస్తాన్ని ఇచ్చావు. You put a design upon my body. నా యొక్క శరీరానికి ఆకారాన్ని ఇచ్చావు. You fashioned me. ప్రభువా నన్ను నిర్మించావు నీవు. And you gave me your breath. నీకు శ్వాసనిచ్చావు. You gave me your breath. నీ ఊపిరిని నాకు ఇచ్చావు. And you sustained me. నువ్వు నన్ను కాపాడుతున్నావు. You sustained me. ఇగో నువ్వు నన్ను నిలబెడుతున్నావు. Your spirit sustained me. నీ ఆత్మ నన్ను సజీవంగా Your ఉంచింది. visitation preserved my spirit. ఇగో నా ఆత్మను నీ దర్శనం నిలబెట్టింది. God, you fashioned me. దేవా నువ్వు నన్ను నిర్మించావు. And put your breath into my nostrils. ఇగో నువ్వు నీ శ్వాసను నా ఊపిరిలో ఉంచావు. You put into your spirit into my spirit. ఇగో నీ ఆత్మను నా ఆత్మలో ఉంచావు. Your spirit into my body. నా శరీరంలో నీ ఆత్మను ఉంచావు. I've been living by your spirit. ఇగో నీ ఆత్మ ద్వారా నేను జీవిస్తున్నా. Your spirit. నీ ఆత్మ ద్వారా. Satan has no power upon your spirit. నీ ఆత్మ మీద అపవాదికి అధికారం లేదు. That is the first gift that God gave you. ఇగో దేవుడు మీకు ఆవరాన్ని ఇచ్చాడు మొట్టమొదలు. Then he added everything for Adam. ఆయన ఆదాముకు మిగిలిన వాటిని ఇచ్చాడు ఆయన Then he తరువాత. brought a company. కంపెనీ ఇచ్చాడు. Then company means partner. భార్యనిచ్చాడు. Then he brought children. పిల్లల్ని ఇచ్చాడు. Then he gave them names. పేరు ఇచ్చాడు. Then he gave them nations. దేశాన్ని ఇచ్చాడు. Gave them authority. అధికారం ఇచ్చాడు. All kinds of things followed. ఇగో అన్ని కార్యాలు వారిని వెంబడించాయి. And here the poor man was laid down on the valleys of the thieves in Jerusalem. ఇగో యెరూషలేము మార్గములో ఇక దొంగలతో కొట్టబడ్డ వ్యక్తి ఉన్నాడు. ఆయన రోడ్డు పక్కన త్రోవ పక్కన పడి ఉన్నాడు. He was only able to breathe. కేవలం శ్వాస పీల్చుకోగలడు ఆయన. Only the breath was left over. ఇగో ఆయనలో ఊపిరి మాత్రమే ఉన్నది. I happened to visit a cancer institute many years ago. ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నేను ఎన్నో సంవత్సరాల క్రితం దర్శించాను. Somehow God guided me to go there. దేవుడు నన్ను అక్కడికి వెళ్ళటానికి నడిపించాడు. I went over there. ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నేను వెళ్ళాను. To pray for one person. ఒక వ్యక్తికి ప్రార్థన One చేయడానికి. poor lady. ఒక నిరుపేద స్త్రీ. Forsaken lady. అందరి చేత విడిచిపెట్టబడ్డది. She married to a wonderful handsome boy. ఒక అందమైనటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందామే. They gave everything to the boy as a dowry. ఇక కట్నంగా ఆమెకు అబ్బాయికి కావాల్సిన అన్ని ఇచ్చారు. The house was transferred in his name. ఇక ఇల్లు ఆయన పేరు మీద రాశారు. Car was given as a gift as a dowry to him. ఇక కట్నంగా కారు కూడా ఇచ్చారు ఆయనకు. Hundreds of thousands of rupees spent on the wedding. ఆ యొక్క పెళ్లికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. All the jewels transferred to the girl because she is the bride. ఆయన యొక్క అమ్మాయి కాబట్టి బంగారం అంతా ఆమె పేరు మీద ఇవ్వబడింది. Wedding was very happy. ఆ యొక్క పెళ్లి చాలా బాగా జరిగింది. Oh, honeymoons were. హనీమూన్, Traveling, journey, ప్రయాణాలు, shopping. షాపింగ్స్. 6 months later, 6 నెలల తర్వాత the belly of the lady was start getting bloated. ఆ యొక్క స్త్రీ యొక్క కడుపులో సరి అయినటువంటి పరిస్థితి They లేదు. thought it was a good news. వారు అనుకున్నారు గర్భవతి అనుకున్నారు. Taken to the hospital. ఆ యొక్క 6 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. Doctor said, డాక్టర్ చెప్పాడు, oh, very deadly cancer is inside the belly. బాధకరమైన విషయం ఏంటంటే ఓ భయంకరమైన మరణ సంబంధమైన క్యాన్సర్ ఆమె కడుపులో ఉంది. Already stage 3 plus. అప్పటికే స్టేజ్ 3+ వచ్చేసింది ఆమె. Nothing can be done. ఇంకా చేయగలిగిన సహాయం ఏమీ We లేదు. have to cut open the belly and take all the things out. ఆ యొక్క కడుపులో ఆపరేషన్ చేసి కడుపులో ఉన్నవన్నీ తీసేయాలని You చెప్పారు. need these many lakhs of rupees ready. ఆ యొక్క ఆపరేషన్ కు కొన్ని లక్షలు అవుతాయని చెప్పారు. Husband came, భర్త వచ్చాడు. admitted in the hospital. హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. And he said, ఆయన చెప్పాడు, I'm going to my native place to get some more money for it. Don't worry, I will come back. నువ్వు బాధపడ మాకు, మా సొంత ఊరికి వెళ్ళి నేను ఇంకా కొంత డబ్బును సమకూర్చుకొని వస్తాను భార్యకి చెప్పాడు. He left the hospital. హాస్పిటల్లో విడిచిపెట్టాడు. He switched off the phone. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. He never attended anyone's call. ఇంకా ఎవరి ఫోను ఆయన ఎత్తలేదు. He happily settled down in his native place. ఆయన సొంత ఊరిలో ఆయన స్థిరపడిపోయాడు. This girl was forsaken.
ఈమెను అందరూ విడిచిపెట్టారు. And some mediator went to the village. ఎవరో మధ్యవర్తి ఆ గ్రామానికి వెళ్ళాడు, ఆయన గ్రామానికి. That boy said, ఆ అబ్బాయి చెప్పాడు, who will spend for the dying wife? చనిపోతున్న భార్యకు ఎవరు డబ్బులు ఖర్చు పెడతారని చెప్పాడు ఆయన భర్త. Can the doctor guarantee me the long life for my wife? Or can they guarantee me she will bear the children? Can they guarantee me she will live for another 50 years? ఇక నేను డబ్బు ఖర్చు పెడతా, మరి డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వగలరా ఆమె పిల్లలు కంటుందని? డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వగలరా ఇంకో 50 సంవత్సరాలు బ్రతుకుతుందని? No. లేదు కదా. Why should I spend money on the woman having no guarantee for future? ఇగో భవిష్యత్తులో బ్రతకదో తెలియనటువంటి గ్యారంటీ లేని వ్యక్తికి నేను డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పాడు భర్త. Her own money. ఆమె డబ్బే అది. Her own money. ఆమె డబ్బే అది. All transferred because of the dowry system. ఇక కట్నం అనేటువంటి బిడ్డ పద్ధతి ద్వారా డబ్బంతా ఆయనకి ఇచ్చారు. He was living in her house. ఆమె ఇంట్లోనే ఆయన ఉంటున్నాడు. He was driving her car. ఆమె కారే ఆయన నడుపుతున్నాడు. Enjoying her money. ఆమె డబ్బునే ఆయన ఆనందిస్తున్నాడు. That lady told me, ఆమె చెప్పింది, సార్ the cancer pain is nothing for me. నా క్యాన్సర్ నొప్పి పెద్ద సమస్య కాదండి, నాకు భారం కాదు. Sometimes the doctors come and give an injection. I forget the pain for 8 to 10 hours. నాకు బాగా నొప్పి కలిగినప్పుడు డాక్టర్లు అడిగితే వస్తారు, ఇంజెక్షన్ ఇస్తారు, అప్పుడు ఆ నొప్పి తగ్గిపోతుంది. But I have another pain. నాకు ఇంకో నొప్పి ఉంది. Another pain. ఇంకో నొప్పి ఉంది నాకు. Look at my thali. నా తాలి వైపు చూడండి. Even the yellow in the thali is not fade away. It's fresh. నా మెడలో ఉన్నటువంటి తాలి ఆ పచ్చదనం ఇంకా తొలగిపోలేదు, ఆరిపోలేదు. I have nothing. నాకేమీ లేదు. I have no future. నాకు భవిష్యత్తు లేదు. No husband. భర్త లేడు. No love of my family. నా కుటుంబ ప్రేమ నాకు లేదు ఇప్పుడు. Brother John, please pray. దయచేసి ప్రార్థించు. I will die today. ఈ రోజే చనిపోయేలాగా. Let me die now. ఈ రోజే నన్ను చనిపోనివ్వు. Let me die at your feet. నీ పాదాల మీదే పడి చనిపోనివ్వు నన్ను. Please let me die before a good man. Let me die before a good man. ఒక మంచి వ్యక్తిగా మారక ముందే నేను చనిపోని. Let your hands bury me. ఒక మంచి వ్యక్తి చేతిలో నేను మరణించని. నీవే నాకు సమాధి కార్యక్రమం చేయాలి. ఒక మంచి వ్యక్తి నాకు సమాధి చేయాలి. Sir, please pray that Jesus kills me today. ప్రార్థన చేయండి, యేసు ప్రభువు నన్ను తీసుకోవాలి. Please sir. సార్ ప్రార్థన చేయండి. I don't want healing. నాకు బ్రతకాలని ఆశ లేదు. After the healing what will I do? ఇవన్నీ జరిగిన తర్వాత నేను Where will I go with the healing? నాకు ఆరోగ్యం వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? I lost all my money in marriage. నా వివాహంలో నా డబ్బంతా నేను పోగొట్టుకున్నా. My husband did not love me. నా భర్త నన్ను ప్రేమించట్లేదు. Please దయచేసి let God kill me. దేవుడు నన్ను చంపాలి. Job chapter 6 verse 9. యోబు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6:9. 6:9. 7:4. 7:4. Job is pleading with God. యోబు దేవుని బ్రతిమాల్చున్నాడు. It is better you destroy me. ప్రభువా నన్ను నువ్వు నశింపచేయి. It is better you kill me, Lord. నువ్వు నన్ను చంపేయి ప్రభువా అని. I am not interested to live in this world. ఈ భూమి మీద బ్రతకడం నాకు ఆసక్తిగా లేదు. Every minute 3 people are dying out of desperate frustration, committing suicide. ఈ ప్రపంచంలో ప్రతి నిమిషానికి మానసిక ఒత్తిడి ద్వారా ప్రతి నిమిషం 3 చనిపోతున్నారు ఈ ప్రపంచంలో. I told that lady. నేను ఆ స్త్రీతో చెప్పా, daughter, నా కుమార్తె, as long as you have breath on your nostrils, నీకు శరీరంలో ఊపిరున్నంత కాలం you have hope. నీకు నిరీక్షణ ఉన్నది. Your breath is a sign that God is still having a plan for you. నీ ఊపిరే ఒక నిర్ధారణ, దేవుడు నీ కొరకు ఇంకా ప్రణాళిక కలిగి ఉన్నాడన్న నిర్ధారణ. Satan took away everything. సాతాను అన్ని దొంగిలించాడు. They could not take away the first gift that God has given you. దేవుడు మొట్టమొదలు మానవునికి ఇచ్చినటువంటి ఆ శ్వాస ఊపిరి వరాన్ని మాత్రం వాడు దొంగిలించలేకపోయాడు. Hallelujah. హల్లెలూయా. You still have the first gift. మీకు మాట తెలుసా, అన్ని పోయాయి, దేవుడిచ్చిన మొదటి వరం మాత్రం మన కాడనే ఉన్నది, ఊపిరి. Satan is defeated. సాతాను ఓడిపోయాడు. He is defeated. వాడు ఓడిపోయాడు. No, defeated. ఓడిపోయాడు. Defeated. ఓడిపోయాడు. ఓడించబడ్డాడు. He failed.
అలసిపోయాడు. He was beaten in the battle, defeated. మీరు యుద్ధంలో వారిని ఓడించారు. How do you know that Satan is defeated? మీకు ఎలా తెలుసు మీరు అపవాదిని ఓడించారని? You are still breathing. మీరు ఇంకా శ్వాస పీలుస్తున్నారు కదా, అందుకనే వాడిని ఓడించారు మీరంతా. How many times you thought you cannot see tomorrow? ఎన్నిసార్లు మనకు అనిపించింది రేపటి దినాన్ని నేను చూడలేనేమో How అని. many tomorrows God made you see? ఎన్ని రేపటి దినాలు చూడటానికి దేవుడు కృపనిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. వాక్ ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. వాక్ ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను కని పిలచిన దేవుడు విడిచిపోతానా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు విడిచిపోతానా? నిన్ను కని పిలచిన దేవుడు విడిచిపోతానా? సోలిపోవలదు మనసా ఇకటులు ఏ పందులు నిన్ను చుట్టుముట్టినా? ఇకటులు ఏ చేరతీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరతీసి ఆనందం కాదా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇకటులు సోలిపోవలదు. ఇకటులు సోలిపోవలదు. Somebody came ఎవరో to visit వచ్చారు, that man. ఆ వ్యక్తిని దర్శించారు. Luke chapter 10 verse 33. లూకా సువార్త 10:32. Somebody came. ఎవరో వచ్చారు, An unknown man, తెలియని వ్యక్తి, unknown person, తెలియని వ్యక్తి వచ్చాడు. full of God's love and compassion. పరిపూర్ణంగా దేవుని ప్రేమ కనికరంతో నింపబడ్డ వ్యక్తి. You know what happened? ఏం జరిగిందో తెలుసా? He bound the wounds. ఆ యొక్క గాయాలను ఆయన కట్టాడు. And he did two things. రెండు విషయాలు చేశాడు He ఆయన. poured the oil and wine. ఆ యొక్క నూనెను ద్రాక్షరసాన్ని పోసాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Oil talks about the anointing. నూనె అభిషేకానికి సాదృశ్యం. First he anointed him. అతను గాయపడ్డ వ్యక్తిని మొట్టమొదటి అభిషేకించాడు ఆయన. Made sure he's filled with the Spirit of God. ఇక ఆ దేవుని ఆత్మతో నింపబడడం చూశాడు ఆయన. Then he gave the worldly provision, wine. ఇక లోక సంబంధమైన పోషణకు సాదృశ్యం ద్రాక్షారసం. And also it talks about the blood of our Lord Jesus Christ. అది మన ప్రభువైన యేసు రక్తానికి సాదృశ్యం ఆ ద్రాక్షారసం. And he gave him some wine.
కొంత ద్రాక్షరసం ఇచ్చాడు. He came to consciousness. ఆయన స్పృహలోనికి వచ్చాడు. And the Samaritan was so happy. ఆ సమరయుడు ఎంతో సంతోషించాడు. And he was taken out from the valley to a safer place. ఆయన ఆ యొక్క మార్గము నుండి ఒక భద్రపరచబడ్డ శ్రేష్టమైన క్షేమకరమైన స్థలాన్ని The తీసుకుపోబడ్డాడు. thieves come back, they could not find him anymore. మరలా దొంగ వచ్చి ఆ దారిలో చూస్తే గాయపరచబడ్డ వ్యక్తి He was కనబడలేదు. removed from the place of danger. ఆ యొక్క అపాయకరమైన స్థలం నుండి ఆయన తీసుకెళ్లారు. God removes you from the place of danger. దేవుడు మీ అపాయకరమైన స్థలాల నుండి మిమ్మల్ని You తీసేస్తున్నాడు. are ఆయన taken out of the place of the thieves, my dear friends. దొంగలు వచ్చేటువంటి ఆ స్థలం నుండి దేవుడు మిమ్మల్ని తీసేశాడు. Hallelujah. హల్లెలూయా. Thief will come there every day, ఇగో అదే అపవాది ఎక్కడి నుండి అయినా but they వస్తాడు. will not find you there. కానీ వాడు నిన్ను You కనుగొనలేడు. are removed నువ్వు అక్కడి నుండి from the తీసివేయబడ్డావు. robbers' valley, says the ఇగో Lord. దొంగల యొక్క లోయ నుండి నువ్వు You are తీసివేయబడ్డావు. removed from the place of the wicked people. ఇగో దుష్టుల మధ్యలో నుండి నువ్వు You తీసివేయబడ్డావు. are taken out మీరు తీసివేయబడ్డారు. You are removed మీరు తొలగించబడ్డారు. from the hands of people who are wicked. ఇగో దుష్టులైన మనుషుల చేతుల నుండి దేవుడు మిమ్మల్ని తీసేశాడు. They will come back. మరలా వాళ్ళు వస్తారు. They will not see you anymore. కానీ వారు నిన్ను చూడరు ఆ They స్థలంలో. will never find you. వారు ఎప్పుడు కనుగొనలేరు You నిన్ను are ఆ out of స్థలంలో. the sight of the thieves anymore. ఇగో దొంగల దృష్టిలో నువ్వు ఇక కనబడవు. Oh, you are in the safer place. నువ్వు ఒక క్షేమకరమైన You స్థలంలో are in the ఉన్నావు. safer ఇగో zone. నువ్వు భద్రపరచబడ్డ స్థలంలో ఉన్నావు. Hallelujah. You హల్లెలూయా. are out of the danger zone, says the Holy Spirit. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న అపాయకరమైన స్థలాన్ని నువ్వు దాటి వెళ్ళిపోయావు. He is out of the place of danger. ఇగో అపాయకరమైన స్థలాన్ని నువ్వు దాటిపోయావు. You are out. బయటకు వచ్చావు. You're నువ్వు. out. నువ్వు బయటకు వచ్చావు. You're out. అపాయకరమైన The స్థలం Lord నుండి Jesus బయటకు brought you వచ్చావు. out of the zone. యేసయ్య ఆ స్థలం నుండి నిన్ను బయటికి తెచ్చాడు. You will never be found in the lion's den anymore. ఇక మీద నువ్వు సింహపు గుబల గోలో కనబడవిగా. Not in the robber's den anymore. ఇగో దొంగల గోలో నువ్వు కనబడవిగా. My dear daughter, నా కుమార్తె, your children are saved. నీకు పిల్లలు భద్రముగా They are ఉన్నారు. out of the hands of the thieves, says the Lord. దొంగల చేతుల్లో నుండి దేవుడు వారిని విడిపించాడు. God is never allowing them to be seen by the wicked eyes anymore. మరలా దుష్ట నేత్రాలు చూసేలాగా దేవుడు ఎప్పుడు నీ పిల్లల్ని అనుమతించడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Samaritan removed him immediately. వెంటనే తొలగించారు. You are removed from the world. ఈ లోకం నుండి నువ్వు You తీసివేయబడ్డావు. are removed from the sorrow. వేదన నుండి దేవుడు మిమ్మల్ని You are removed తొలగించాడు. from the death bed, my dear friends. ఇగో మరణం నుండి మీ దేవుడు మిమ్మల్ని తొలగించాడు. You are removed from the hospitals anymore. ఇగో హాస్పిటల్ నుండి మీరు ఇక వెళ్ళరు ఎప్పుడు కూడా. God is removing you from the place of your sorrow. దేవుడు మీ వేదనకరమైన స్థలాన్ని తొలగించాడు. Oh, hallelujah. హల్లెలూయా. You are taken out from the place where you wounded. ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో దేవుడు ఆ స్థలం నుండి మిమ్మల్ని He తీసుకొచ్చాడు. removes you from the place where you lost everything. ఇగో నువ్వు సమస్తాన్ని నష్టపోయిన స్థలం నుండి దేవుడు మిమ్మల్ని బయటికి You తీశాడు. are not going to be there forever. నువ్వు ఎల్లకాలం అక్కడ ఉండవు. God is taking you out from the place of the losses, says ఇగో the Lord. నష్టములో ఉన్నటువంటి స్థలాల నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తెస్తున్నాడు. You are out from the valley, says the ఇగో Lord. లోయ గుండా మీరు బయటకు వచ్చారు. మీరు You are out from the valley of shadow of death, says the ఇగో Lord. గాఢాంధకారపు లోయ నుండి మీరు బయటకు వచ్చారు, దాటి You వచ్చారు. are out of the depression. ఇగో నిరుత్సాహం నుండి మీరు You are బయటకు out of వచ్చారు. the loneliness. ఒంటరితనం నుండి బయటకు వచ్చారు. You are out of your sorrow. నీ వేదన నుండి మీరు బయటకు వచ్చారు. No. ఇప్పుడే You are in a safer place. ఇగో మీరు క్షేమకరమైన You are in స్థలంలో the place ఉన్నారు. called the inn. In. లోపల ఉన్నారు మీరు ఇప్పుడు. I-N-N-E. యా, మీరు లోపల ఉన్నారు ఇప్పుడు. You are in inn. లోపల ఉన్నారు మీరు. Say one hallelujah to the గట్టిగా Lord. హల్లెలూయా చెప్దామా? One more hallelujah to the Lord. గట్టిగా హల్లెలూయా చెప్దామా? You are in a hostel. మీరు హాస్టల్లో You ఉన్నారు. are in a hotel. హోటల్లో ఉన్నారు. You are in a privilege. ఇగో మీరు ధన్యతలో You ఉన్నారు. are in a facility. ఇగో మీరు అన్ని సౌకర్యాల్లో You are ఉన్నారు. in the company of others. ఇగో ఇతరుల యొక్క సహకారంలో సహవాసంలో ఉన్నారు. All healed people are there in the inn. ఓకే, లోపల నీకు సమరయులు సహాయం చేసేవారు ఉన్నారు. Everybody is like you. అందరూ నిన్ను ఇష్టపడతారు అక్కడ. You are in the company of the saints of God. పరిశుద్ధుల యొక్క సహవాసంలో మీరు ఉన్నారు. There is breakfast. అక్కడ టిఫిన్ ఉంటుంది, There is lunch. మధ్యాహ్న భోజనం There is ఉంటుంది, dinner. రాత్రి భోజనం There is ఉంటుంది, coffee. కాఫీ ఉంటుంది, There is new dresses. కొత్త వస్త్రాలు ఉంటాయి. Everything is there. అక్కడ లోపల అన్ని ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. It is not free. అది ఉచితం You కాదు, have to pay for it. దానికి వెల చెల్లించాలి. You cannot pay. మనం You చెల్లించలేము. lost everything. మనం అన్ని నష్టపోయాం. Jesus paid for it. యేసు మన కొరకు వెల చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God paid for everything. దేవుడు సమస్తానికి మనకు వెల You are in చెల్లించాడు. a comfortable place. నువ్వు ఒక సౌకర్యమైన స్థలంలో Thief ఉన్నావు. cannot come inside. దొంగ రాలేడు లోపలికి. Robbers cannot come inside. దొంగలు రాలేరు లోపలికి. Hallelujah. హల్లెలూయా. Now this man is ready for his journey. ఇప్పుడు మరలా ఈ వ్యక్తి తన ప్రయాణానికి The సిద్ధమైపోయాడు. journey continues. ఇగో ఆయన ప్రయాణం The కొనసాగుతుంది. journey continues. ఆయన ప్రయాణం మరలా God కొనసాగుతుంది. continued the journey. దేవుడు ఆ ప్రయాణాన్ని కొనసాగించాడు. New strength of God. నూతన బలముతో, New vision. నూతన దర్శనముతో, New garments. నూతన ఆభరణాలతో, life. నూతన జీవంతో. The interesting thing, ఆసక్తికరమైన విషయం, the Lord spoke to the innkeeper. లోపల భద్రపరిచే వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. Sir, come here.
సార్ రండి లోపలికి, I'll give you $2. $2 ఇస్తా మీకు, It's enough. చాలు. If you pay anything extra, ఏదైనా ఎక్కువ అయితే I will return. నేను మీకు చెల్లిస్తా. When I return, నేను తిరిగి ఇచ్చినప్పుడు I will pay you. నీకు లోబడతా. You know, my friends, స్నేహితులారా, మీకు తెలుసా, many a times we are paying too much. అనేక సార్లు మనం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. We have paid so much. మనం ఎంతో చెల్లించాం ఇప్పటికే. If you have paid more than your limit, మన సామర్థ్యాన్ని మించి మనం ఇప్పటికే చెల్లించాం. don't worry. చింతించకండి, He is coming back to pay you back. మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు, దానికంటే రెట్టింపు మనకి ఇవ్వడానికి. He is paying back. ఆయన మరలా తిరిగి ఇవ్వడానికి రాబోతుండ ఆయన. The energy that you spend, నువ్వు ఏదైతే బలాన్ని నువ్వు వెచ్చించావో He is going to pay back. మరలా ఆయన నీకు బలం ఇస్తాడు. Anything that you spend for a soul, ఒక ఆత్మ కొరకు నువ్వు ఏదైతే వెచ్చించావో beyond your capacity, నీ సామర్థ్యానికి మించి, beyond your budget, నీకు ఆదాయానికి మించి, beyond your limit, నీకు సరిహద్దులకు మించి, don't worry about it. దాని గురించి చింతించకండి. You are not going to face a loss. You నువ్వు are not going to నష్టాన్ని అనుభవించవు. నీవు It is not going to cost loss. అది నష్టంగా మారదు నీ You are జీవితంలో. not going to lose anything because of that. ఇక దాన్ని బట్టి నువ్వు ఏ నష్టంలో He వెళ్ళిపోవు. is coming back. మరలా ఆయన తిరిగి He వస్తున్నాడు. is coming back. ఆయన తిరిగి He వస్తున్నాడు. is returning. ఆయన తిరిగి వస్తున్నాడు. He is returning. ఆయన తిరిగి వస్తున్నాడు. To pay you back. నీకు మరలా నువ్వు వెచ్చించింది తిరిగి God is not ఇవ్వడానికి. a debtor to anybody in this దేవుడు world. ఎవరికి రుణస్థుడు కాడు ఈ లోకంలో. The Lord Jesus told me this morning, ఈ ఉదయకాలం ప్రభు నాతో చెప్పాడు, my son has overpaid so much. ఇక నా కుమారుడు ఎంతో ఎక్కువగా He చెల్లించాడు. spent so much for God. దేవుని కొరకు ఎంతో వెచ్చించాడు. So much for the wounded souls. ఇగో గాయపడ్డ ఆత్మలకు ఎంతో వెచ్చించాడు. So they cannot pay you back. వాళ్ళు మీరు తిరిగి ఇవ్వలేరు, But He is going to pay you కానీ back. దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. You are crying for the souls. ఆత్మల కొరకు మీరు You are ఏడుస్తున్నారు. running for the souls. ఆత్మల కొరకు You are పరిగెడుతున్నారు. spending for the souls. ఆత్మల కొరకు ఖర్చు They పెడుతున్నారు. may not be able to pay you back. వారు తిరిగి ఇవ్వలేరు, But God says, కానీ దేవుడు I తెలియజేస్తున్నాడు, will pay back. నేను మరలా తిరిగిస్తా. I will pay back. నేను తిరిగిస్తాను మీకు. I will pay back. నేను మీకు తిరిగిస్తా. Innkeeper, కీపర్, take care of my boy. కావలివాడా నా యొక్క బాబును చూసుకో. Keeper of the hostel, take care of my హాస్టల్లో boy. ఉన్నటువంటి కావలివాడా ఈ బాబును చూడు. I am not going to leave you abandoned. నిన్ను అక్కడ వదిలిపెట్టను. I am not going to leave you unattended. ఇగో నిన్ను చూడకుండా నేను ఉండను. I am coming back to see my boy. మరలా ఈ అబ్బాయి నేను చూడటానికి When వస్తా. I come back, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు I will pay for నేను you. మీకు మిగిలింది చెల్లిస్తా. You know something? మీకు విషయం తెలుసా? Jesus Christ is coming back. యేసే మరలా తిరిగి రాబోతుండు. Not only to do other things, ఇతర కార్యాలు చేయడం but మాత్రమే to do a కాదు, great important thing. ఓ గొప్ప కార్యాన్ని He is చేయడానికి going to pay you back. ఆయన తిరిగి నీకు మరలా He is ఇవ్వడానికి going to ప్రతిఫలం, pay you back. నీకు మరలా ప్రతిఫలం ఇవ్వడానికి Say రాబోతుండు. hallelujah to the గట్టిగా Lord. హల్లెలూయా చెప్తామా? John 14 verse, yes, John 14 verse 18 says, మా యోహాను సువార్త 14:18 రాయబడింది, I will not leave you orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని I రాయబడింది. will come to you. నేను మీ యొద్దకు వస్తా. You will never be orphans. నువ్వు అనాథగా ఉండవు. I am coming to you. నేను మీ యొద్దకు వస్తాను. What for? దేని కొరకు? What for? దేని కొరకు? Isaiah 35 verse 4 says, యెషయా గ్రంథం 35:4 your రాయబడింది, God will come. నీ దేవుడు వస్తాడు. He will come. ఆయన తిరిగి వస్తాడు. He will come to recompensate. ఇగో నువ్వు నష్టపోయింది తిరిగి చెల్లించడానికి He వస్తాడు is ఆయన. going to compensate your losses. ఇగో నీ నష్టాన్ని తిరిగి చెల్లించబోతున్నాడు He is ఆయన. coming back to pay you back. మరలా తిరిగి ఇవ్వడానికి రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Isaiah chapter 40 verses 9 and 10. యెషయా గ్రంథం 40:9-10 వచనాలు. The Bible says, బైబిల్ చెప్తుంది, I am returning. నేను తిరిగి I వస్తున్నాను. am coming back. నేను మరలా వస్తున్నాను. With the reward. గొప్ప బహుమానంతో. With the reward. గొప్ప బహుమానంతో. With the compensation. ఇగో మీకు తిరిగి నష్టపోయింది ఇవ్వడానికి. My sweet friends, నా ప్రియ స్నేహితులారా, our God is restless now. మన దేవునికి విశ్రాంతి లేదు ఇప్పుడు. Oh, my son has paid too much. నా కుమారుడు ఎక్కువగా చెల్లించాడు. My daughter has paid so much. నాకు కుమార్తె ఎంతో చెల్లించింది. I have to pay back. నేను మరలా తిరిగి ఇవ్వాలి. He pay you back with new life. నూతన జీవంతో ఆయన మరలా మీకు తిరిగి He'll pay ఇస్తాడు. back with youngness and youthness. ఆయన మరలా మీ యవ్వనాన్ని దయచేస్తాడు మీకు. He'll pay you back with youth, యవ్వన బలాన్ని మీకు ఇస్తాడు ఆయన. strength and ability. బలముని సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన. 2024 is the year of the repayment of God. ఈ 2024 సంవత్సరం మీరు దేవుని కొరకు ఖర్చు పెట్టింది మరలా తిరిగి పొందుకునే సంవత్సరం ఇది. Hallelujah. హల్లెలూయా. Isaiah 63:4 says, యెషయా గ్రంథం 65:4 రాయబడింది, the year of redemption has come. విమోచన సంవత్సరం వచ్చింది. The year of compensation.
అది దేవుడు మనకు తిరిగి ఇచ్చే సంవత్సరం, year of redemption. విడిపించే సంవత్సరం. Whatever you lost shall be redeemed. ఏదైతే మీరు నష్టపోయారో వాటిని విడిపిస్తాడు ఆయన. And Isaiah 61:7 says, ఆ యొక్క యెషయా గ్రంథం 61:7లో రాయబడింది, bless you with double portion of honor, నీవు రెండంతల ఘనత, రెట్టింపు ఘనతను double అనుభవిస్తావు, portion of inheritance. రెండంతల స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. Why? ఎందుకు? He wants to pay you back. ఆయన మరలా నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. Have you spent anything for Jesus? యేసయ్య కొరకు ఏమైనా ఖర్చు పెట్టారా? I walked a mile for a soul. ఒక ఆత్మ కొరకు ఒక మైల్ దూరం నడిచావా? Here the Holy Spirit పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. to give you the compensation. దానికి బదులుగా మీరు ఎంత ప్రయాసపడ్డారో దానికి He ప్రతిఫలం will ఇవ్వడానికి pay you back. ఆయన తిరిగి మీకు వెల చెల్లిస్తాడు. Exodus chapter 2 verses 9 and 10. ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9-10 వచనాలు. Pharaoh's daughter spoke to Moses' mother. ఫరో యొక్క తల్లి ఫరో కుమార్తె మోషే తల్లితో మాట్లాడింది, Bring up the child for me. ఈ బిడ్డను పెంచు నా కొరకు, I will pay for you. నేను నీకు జీతం ఇస్తాను. God is going to pay for you to bring up your own child. నీ పిల్లల్ని మీరు పెంచారంటే దేవుడు మీకు జీతం ఇస్తాడండి. When you bring the child for God, దేవుని కొరకు మీ పిల్లల్ని పెంచితే దేవుడు తల్లిదండ్రులకు జీతం ఇస్తాడు. He's going to pay for you. ఆయన మీకు జీతం ఇస్తాడు. ఆయన You're bringing the spiritual children up. మీరు మీ ఆత్మీయ పిల్లల్ని పెంచుతున్నారు, Bring them for Jesus. యేసు కొరకు పెంచుతున్నారు, Not for your own benefit. మీ సొంతగా ఉపయోగం కొరకు కాదు. God is going to pay for you. దేవుడు దానికి మీకు జీతం ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. You're taking care of all these children. ఈ పిల్లలందరినీ మీరు చూస్తున్నారు. This is the inn of Samaritan. ఇది సమరయుడు లోపలికి తీసుకొచ్చిన సత్రం. ఇది You are safe over here. ఇక్కడ మీరు భద్రంగా ఉన్నారు. Everyone is going to be rewarded. అందరికి బహుమానం దొరుకుతుంది. The innkeeper was rewarded. ఇగో లోపల ఉన్న కావలివాడు ఇదే బహుమానం ఇవ్వబోతున్నాడు. I will come back. నేను మరలా తిరిగి I వస్తా, will come back. నేను మరలా తిరిగి వస్తా. I'll compensate. నేను మీరు నష్టపోయింది తిరిగి I'll ఇస్తా, pay you back. నేను మరలా తిరిగి మీకు చెల్లిస్తా. God is going to pay you back. దేవుడు మీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. Holy Spirit is going to pay you. పరిశుద్ధాత్ముడు తిరిగి ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Say one hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామా? One more hallelujah to the Lord. ఇంకోసారి గట్టిగా Hallelujah. హల్లెలూయా. Glorious hallelujah to the Lord. హల్లెలూయా. He is going to pay back. ఆయన తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆయన Hallelujah. హల్లెలూయా. He is going to pay back. ఆయన తిరిగి ఇవ్వబోతున్నాడు. He is going to pay back all your loans. నీ అప్పులను తిరిగి He is ఇవ్వబోతున్నాడు. going to pay back all your loans. మీ అప్పులను తిరిగి ఇవ్వబోతున్నాడు All ఆయన. your liabilities. మీకు రావాల్సిన వాటన్నిటిని He is going to pay back. ఆయన తిరిగి ఇవ్వబోతున్నాడు. This fellow ఈ వ్యక్తి was not a burden even to the innkeeper. లోపల సత్రములో ఎవరైతే పెట్టారో ఆ లోపల సత్రములో ఉంచుకున్న వారికి కూడా భారంగా లేడు ఆయన. He became a blessing for the innkeeper also. లోపల సత్రములో ఉంచుకున్న వారికి దీవెనగా మారాడు ఆయన. He will never be burden to anyone. నువ్వు ఎవ్వరికి భారంగా ఉండవు ఇక మీదట. Anyone takes care of you shall be provided by God. ఎవరైతే నిన్ను చూస్తారో, నీ విషయాలు పట్టించుకుంటారో వారందరినీ దేవుడు దీవించబోతున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. Anyone takes care of you. ఎవరైతే మిమ్మల్ని చూసుకుంటారో They shall be provided by God. వారు దేవుని చేత పోషింపబడతారు. God will pay them. దేవుడు వారికి జీతం You ఇస్తాడు. don't need to worry. God will provide them. నువ్వు చింతించాల్సిన పని లేదు, దేవుడు జీతం ఇస్తాడు. Anyone loves you, ఎవరైనా నిన్ను God ప్రేమిస్తున్నారా, will love them. దేవుడు వారిని ప్రేమిస్తాడు. Anyone honors you, ఎవరైనా నిన్ను ఘనపరుస్తున్నారా, God will honor them. దేవుడు వారిని ఘనపరుస్తాడు. anyone exalts you, ఎవరైనా నిన్ను హెచ్చిస్తున్నారా, God will exalt them. దేవుడు వారిని హెచ్చిస్తాడు. anyone blesses you, ఎవరైనా నిన్ను దీవిస్తున్నారా, God will bless them. దేవుడు వారిని దీవిస్తాడు. anyone pays you back, ఎవరైనా నీకు తిరిగి God ఇచ్చారా, will pay them back. వారికి మరలా తిరిగి Anyone చెల్లిస్తాడు. remembers you, ఎవరైనా నిన్ను జ్ఞాపకం చేసుకున్నారా, God will remember them. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Say one hallelujah to the గట్టిగా Lord. హల్లెలూయా చెప్దామా? You are a blessing to this world. ఈ లోకానికి నువ్వు దీవెన, You are a blessing. నువ్వు దీవెన, You are a blessing. నువ్వు ఒక You ఆశీర్వాదం. are not a burden to this world. ఎవరికి నువ్వు భారము కాదు. Anybody loves you, ఎవరైనా నిన్ను ప్రేమిస్తే loves God. ఆయన దేవుని God will ప్రేమిస్తున్నాడు. love him back. దేవుడు ఆయనను కూడా తిరిగి ప్రేమిస్తాడు. Anyone honors you, ఎవరైనా నిన్ను ఘనపరుస్తున్నారా, he honors God. వాళ్ళు దేవుని God will ఘనపరుస్తున్నారు. honor him back. దేవుడు వారిని కూడా you are so ఘనపరుస్తాడు. special. నువ్వు చాలా You ప్రత్యేకమైన became a వ్యక్తివి. blessing to the entire innkeeper. ఇగో ఇక ఉన్నటువంటి సమాజానికి నువ్వు దీవెన. Hallelujah. హల్లెలూయా. This useless man became a blessing now. ఇగో ఇక పనికిరాని వ్యక్తి దీవెనగా మారాడు. He became a blessing to the inn which was keeping him. ఎవరైతే లోపల ఉన్నారో అక్కడ లోపల కావలి కాసే వ్యక్తికి దీవెనగా ఉన్నాడు ఆయన. He became a blessing for the innkeeper also. ఇగో లోపల ఉన్న కావలి కాసే వ్యక్తి దీవెనగా ఉన్నాడు. He was in the valley for maybe half an hour, ఒక అరగంట సేపు ఆ యొక్క ఎరుకో మార్గంలో ఉండొచ్చు, maybe 6 hours. ఇగో 6
గంటలు ఉండొచ్చు, maybe 10 days, 10 or రోజులు 10 ఉండొచ్చు, hours, 10 10 గంటలు ఉండొచ్చు, that's all. అంతే. But కానీ he was in the inn for a long time. ఇగో ఆయన లోపల సత్రములో అనేక దినాలు He ఉన్నాడు. was in this world for a long time. ఇగో ఎంతో కాలము సత్రములో He ఉన్నాడు. was in the journey for a long time. ప్రయాణములో ఎంతో కాలం ఉన్నాడు. He is in the Bible. He is living forever now. ఇగో బైబిల్లో బైబిల్ ఆయన నిత్యము సజీవుడిగానే ఉన్నాడు ఆయన. Hallelujah. Hallelujah. He was in the valley for a while. ఇగో కొంతకాలమే ఆ లోయలో But ఉన్నాడు. he was blessed forever. ఇగో నిత్యము The దీవించబడ్డాడు. valley is over, says the ఇగో Lord. ప్రభు తెలియజేస్తున్నాడు, మీ యొక్క లోయ యాత్ర ముగించబడింది, You will be fine. మీరు క్షేమంగా ఉంటారు. Hebrews 12:10 says, హెబ్రీ 12:10లో రాయబడింది, God chastises for a while. దేవుడు తను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. Allows us to go through trials for a while, దేవుడు కొంతకాలం మనల్ని శ్రమల గుండా నడిపిస్తాడు, so that we shall be the partaker of His holy nature. ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని. What a great gift, my friends. ఒక ఎంత గొప్ప వరము దేవుని బిడ్డలారా. Shall we all stand up for a while? మనందరం ఒక నిమిషం నిలబడదామా? We shall become the partaker of His holiness. ఆయన పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులం కావాలని ఆయన We మనకు shall partner శ్రమలలో with the holiness అనుమతిస్తాడు. of God. దేవుని పరిశుద్ధతలో పాలు పొందేవారం మనం. We shall be part of the holy nature of God. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్వభావములో మనం పాలు పొందేవారము. What a great glorious end waiting for us. ఎంత మహిమ మన కొరకు ఎదురు చూస్తా ఉంది. The time of your valley is over. మీ యొక్క లోయ అనుభవం గుండా వెళ్ళే సమయం అయిపోయింది. You are transported to the safer place. ఇగో మీరు ఒక భద్రకరమైన క్షేమకరమైన స్థలానికి మిమ్మల్ని ప్రభు Good నడిపించాడు. Samaritan came. మంచి సమరయుడు వచ్చాడు. First thing he did, he removed him from that place. మొట్టమొదలు ఏం చేశాడో తెలుసా? ఆ అపాయకరమైన స్థలము నుండి తొలగించాడు మిమ్మల్ని. Hallelujah. హల్లెలూయా. You will not see your children in cinema theater anymore. ఇక మీదట మీ పిల్లల్ని సినిమా థియేటర్లో మీరు చూడరు. You will not see them in the alcohol shops anymore. ఇక వైన్ షాపులో మీ పిల్లల్ని చూడరు. ఇక Your husband will not be in the wine shop anymore. ఇక మీదట నీ భర్త వైన్ షాప్ లో ఉండడు. He will be transported ఆయన ప్రయాణం చేస్తున్నాడు to the kingdom, దేవుని రాజ్యం to the వైపు, church, సంఘానికి, to the safer place. క్షేమకరమైన స్థలానికి. You are removed from the place of your mourning and sorrow. ఇక నీ దుఃఖకరమైన స్థలం నుండి నువ్వు ఆనందకరమైన స్థలానికి You are brought to తీసుకోబడుతున్నావు. the church of Jesus, యేసు సంఘములోనికి నడిపించబడ్డావు. to the congregation of the saints, పరిశుద్ధుల సమూహంలోకి to the నడిపించబడ్డావు. assembly of the apostles. అపోస్తలుల యొక్క సమూహంలో నడిపించబడ్డావు. Hallelujah. హల్లెలూయా. Not only that, అంత మాత్రమే కాదు, God is going to repay for you. దేవుడు మీకు తిరిగి మరలా జీతం ఇవ్వబోతున్నాడు. You will be repaid. మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు ఆయన. Anything spent for Jesus will be repaid. ఇగో ఏదైతే నువ్వు ప్రభు కొరకు వెచ్చించావో అది తిరిగి ఇవ్వబడబోతుంది. Are you spending time for Jesus? యేసు కొరకు సమయాన్ని వెచ్చించావా? It will be repaid. అది మరలా తిరిగి ఇవ్వబడుతుంది. Are you spending time with the Lord Jesus? ప్రభువైన యేసుతో నువ్వు సమయాన్ని గడిపావా? It will be repaid. అది తిరిగి ఇవ్వబడుతుంది. Are you spending energy for Jesus? యేసుకు బలాన్ని వెచ్చించావా? It will be repaid. అది మరలా తిరిగి ఇవ్వబడుతుంది. Are you spending money for the Lord Jesus? యేసు కొరకు నువ్వు డబ్బు ఖర్చు పెట్టావా? It will be repaid. అది మరలా తిరిగి ఇవ్వబడుతుంది. God is not holding anyone too big his creditor. ఇగో దేవుడు ఎవరికి దగ్గర కూడా ఎవరు ఇచ్చిన దానికి కూడా ఆయన రుణస్థుడుగా ఉండడు. ఆయన He is not a debtor to anyone. ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. ఆయన Shall we close our eyes and thank God for a ఆయన moment? అందరం కళ్ళు మూసుకొని ఒక క్షణం ప్రభువుని స్తుతిద్దాము. Hallelujah. హల్లెలూయా. After you suffer a short while, ఇగో కొద్ది కాలం మీరు శ్రమ పడిన only తరువాత, a short while, కొంచెం కాలమే, you are not going to suffer always in your నీ life. జీవితంలో ఎల్లకాలం మీరు శ్రమ పడరు. You are not going to be alone always in your life. నీ జీవితంలో ఎల్లకాలం మీరు ఒంటరిగా ఉండరు. He is coming. ఆయన వస్తున్నాడు. He is coming. ఆయన వస్తున్నాడు. He is coming. ఆయన వస్తున్నాడు. Heal your wounds. ఆయన నీ గాయాలు Take కట్టడానికి, you out of the place of sorrow. ఇగో వేదనకరమైన స్థలం నుండి నిన్ను Take you తీసివేయడానికి, out from the danger zone. అపాయకరమైన స్థలం నుండి నిన్ను You are taken తొలగించడానికి, to the safer place. ఓ క్షేమకరమైన You are స్థలానికి taken to the నడిపించడానికి, presence of God. దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి, Taken to the tent of Jesus. యేసు గుడారములోనికి You are taken to తీసుకెళ్ళడానికి, the congregation. దేవుని ప్రజల దగ్గర You are taken to the తీసుకెళ్ళడానికి, kingdom of God. దేవుని రాజ్యం వైపు You are taken తీసుకెళ్ళడానికి, to the shelter of the Lord Jesus. దేవుని ఆశ్రయంలోనికి తీసుకెళ్ళడానికి, The stripes of Christ are the shelter for you. ఇగో ఆయన ఒక మంచి ఆశ్రయాన్ని నిర్మించాడు నీ కొరకు. Now, ఇప్పుడే you are safe. నువ్వు భద్రంగా You are ఉన్నావు. safe. నువ్వు భద్రంగా ఉన్నావు. There is an innkeeper for you. ఇగో నీ కొరకు ఒక కావలి There వాడు is an ఉన్నాడు. apostle for you. మీ కొరకు అపోస్తలుడు There is ఉన్నాడు. a pastor for you. నీకు సేవకుడు ఉన్నాడు. There is a spiritual father for ఆత్మీయ you. తండ్రి మీ కొరకు ఉన్నాడు. Oh, you are safe. ఆయన నువ్వు Your క్షేమంగా wounds are ఉన్నావు. healed. నీ గాయాలు కట్టబడ్డాయి. Life is restored. నీకు జీవితం తిరిగి సమకూర్చబడింది. You are added with many more blessings, my friends. నువ్వు ఎన్నో దీవెనల చేత నువ్వు నింపబడ్డావు. You was left only with the breath of God. కేవలం శ్వాస మాత్రమే ఉండేది ఇంతకు Oh, ముందు. hallelujah. హల్లెలూయా. As long as you have breath, నీకు శ్వాస ఉన్నంత కాలం you have hope.
నీకు నిరీక్షణ ఉంది. As long as you got breath, నీకు శ్వాస ఉన్నంత ఊపిరినంత God కాలం still has the plan for you. దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. You do not give up your hope. నీ నిరీక్షణ పోగొట్టుకోవాల్సిన పని Cry లేదు. out to God. దేవునికి మొరపెట్టు. Lord, దేవా, thank you for my breath. నా యొక్క ఊపిరిని బట్టి నీకు వందనం. Thank you for the breath. నా శ్వాసను బట్టి నీకు వందనం. Thank you, Lord. దేవా నీకు వందనం. I lost everything. నేను అన్ని పోగొట్టుకున్నా. I lost my health. నా ఆరోగ్యం పోయింది. Lost my mind. నా మనస్సు పోయింది. Lost my wealth. నా ఐశ్వర్యం Lost పోయింది. my joy. నా యొక్క ఉద్యోగం పోయింది. Lost my family. నా కుటుంబం పోయింది. I did not lose the breath of God. కానీ దేవుని ఊపిరి మాత్రమే నాలో That is ఉంది. the first gift to a mankind given to దేవుడు Jesus. మానవునికి ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి వరము అదే దేవుని బిడ్డలారా. Hallelujah. Hallelujah. If you still have the first gift, ఇంకా మీకు ఆ మొదటి వరం ఉంటే other gifts will follow automatically. ఆ ఊపిరి అనే వరం ఉంటే మిగిలినవి మిమ్మల్ని వెంబడిస్తాయి. Today ఈ రోజు is an important day for you. మా ప్రత్యేకమైన దినం మీ The కొరకు. Holy Spirit is going to visit you in a very different way. ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. He will heal every broken heart. ప్రతి విరిగిన హృదయాన్ని ఆయన స్వస్థపరచబోతున్నాడు. Every wound shall be healed. ప్రతి గాయాన్ని కట్టబోతున్నాడు The ఆయన. wound caused by the demons దయ్యాల చేత గాయపరచబడ్డ Which powers? హృదయం, మాంత్రిక శక్తులు, and all the worldly systems. ఈ లోక పద్ధతుల ద్వారా గాయపరచబడ్డ And the హృదయం, Lord shall sustain you. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. He will sustain you. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. Hallelujah. హల్లెలూయా. You shall be safe. నువ్వు భద్రంగా ఉంటావు. You shall be sound. నువ్వు నెమ్మదిగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Loving Heavenly Father, పరలోకమందున మా తండ్రి, thank you for this wonderful afternoon. ఈ అద్భుతమైన మధ్యాహ్న కాలాన్ని బట్టి You have వందనాలు. been with us all this while. ఈ యొక్క ప్రభు ఇంతవరకు నువ్వు మాతో ఉన్నావు. Thank you, Lord, for the first gift మొదటి వరాన్ని బట్టి నీకు that వందనం. you granted the human mind, మానవ యొక్క జీవితానికి ఇచ్చావు నీవు. to the human race. ఇక మానవ జీవిత యాత్రలో Thank you for the first gift. మొదటి వరాన్ని బట్టి నీకు వందనం. Hallelujah. హల్లెలూయా. The anointed gift. అభిషేకమైన The వరం, blessed gift. దీవెనకరమైన వరం, My breath. మా శ్వాస, My breath. మా ఊపిరి. Thank you for my breath. దేవా ఈ ఊపిరిని బట్టి As నీకు long వందనం. as I have breath, I will praise God. ప్రభా మా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను స్తుతిస్తాము నాయన. As long as I have breath, I will praise God. ఇగో నా ఊపిరి ఉన్నంత వరకు నేను నిన్ను స్తుతిస్తాను. Anything has breath may praise God. ఇగో సజీవులు ఆయనను స్తుతించాలని బైబిల్లో రాయబడింది. Now, ఇప్పుడే the blanket of the Lord Jesus will come upon you. Blanket. యేసు యొక్క దుప్పటి మీ మీదకి దిగి వస్తా And it's ఉంది. going to cover you today. ఇగో ఈ రోజు ఆయన దుప్పటి మిమ్మల్ని ఆవరించబోతుంది. The garment of Jesus. యేసు వస్త్రము, The garment of joy. యేసు ఆనందం అనే The వస్త్రము, garment of salvation. రక్షణ అనే వస్త్రము, The garment of praise. స్తుతి అనే వస్త్రము, The overcoat of God anointing. ఇగో దేవుని అభిషేకము Now be upon you right now. ఇప్పుడే మీ మీదకి దిగి వస్తుంది. In the name of my Lord Jesus Christ. యేసు శక్తిగల నామములో I pray for the healing on every broken body. ప్రతి విరిగిపోయిన శరీరానికి హృదయానికి స్వస్థత కలుగును గాక. Every broken body be healed. ప్రతి విరిగిపోయిన శరీరానికి, గాయమైన శరీరానికి స్వస్థత Every కలుగును broken గాక. spirit be healed. ఇగో విరిగిన ఆత్మకు స్వస్థత కలుగును గాక. Every broken heart be healed. విరిగిపోయిన హృదయము స్వస్థత కలుగును గాక. Every broken family be healed. ఇగో ముఖ్యమైన కుటుంబాలు స్వస్థత కలుగును గాక. Father, heal them. తండ్రి స్వస్థపరచండి. Father, heal them. తండ్రి స్వస్థపరచండి. Restore them. తిరిగి సమకూర్చండి. Anoint them with the oil. నీ నూనెతో అభిషేకించండి. New oil. నూతనమైన Fresh అభిషేకం, anointing. నూతన అభిషేకం. Let the heaven pour out the new oil right now. ఇప్పుడే పరలోకం నూతన తైలం వచ్చును గాక. Father, fill them. నింపండి దేవా. Father, fill them. తండ్రి నింపండి. Father, fill everyone. తండ్రి ప్రతి ఒక్కరిని With a నింపండి. new anointing. నూతన అభిషేకంతో, New power. నూతన శక్తితో, New strength. నూతన బలముతో Pour out the wine upon them. ఇగో ద్రాక్షరసాన్ని కుమ్మరించండి. Yes, you are doing it right now. ఇప్పుడే ప్రభు తీసుకొస్తున్నాడు. You suffered a while. నువ్వు ఎంత కొంతకాలం Now he's శ్రమపడ్డావు. going to take you to a safer place. ఆయన ఇప్పుడు నిన్ను క్షేమకరమైన స్థలానికి Where there is no తీసుకుపోబోతున్నాడు. suffering waiting for you. Where there is no suffering. అక్కడ శ్రమ అనేది లేదిక. And you shall be settled. అక్కడ నువ్వు స్థిరపడతావు. You shall be established. బలపరచబడతావు. Oh, you shall be safe. నువ్వు ఆడ భద్రముగా ఉంటావు. Loving Heavenly Father, పరలోకమందున మా తండ్రి, I just pray for every individual over here. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి నేను Every ప్రార్థిస్తున్నాను. soul over here. ఇక్కడ ప్రతి ఆత్మను బట్టి Every son ప్రార్థిస్తున్నాను. over here. ఇక్కడ ఉన్న ప్రతి కుమారుని బట్టి, Every daughter. ప్రతి కుమార్తెని బట్టి, Every father. ప్రతి తండ్రిని బట్టి, Every mother. ప్రతి తల్లిని బట్టి, Every little child. ప్రతి చిన్న బిడ్డల్ని బట్టి I bring them into the inn of God. దేవుని లోనికి తీసుకొని I వస్తా bring ఉన్నా. them to the inn of దేవుని God. సత్రములోనికి తీసుకొస్తున్నా. No one shall be outlawed. ఎవరు కూడా వెలుపల బయట ఉండకూడదు. I bring them into the protection of the Lord Jesus. ప్రభు అయిన యేసు యొక్క భద్రతలోనికి ప్రతి ఒక్కరిని I bring తీసుకొస్తున్నా. them all to the provision of our Lord Jesus. దేవుని యొక్క పోషణలోనికి తీసుకొస్తున్నాను. I bring them all to the presence of our Lord నీ Jesus. సన్నిధికి తీసుకొని వస్తా ఉన్నాను నాయన. You are doing it. నువ్వు అది చేస్తున్నావు. Thank you, Lord, for it. ప్రభా నీకు వందనాలు. When I come back,
మరలా నేను తిరిగి వస్తున్నా. I want to see the miracles ప్రభా తిరిగి వచ్చినప్పుడు నీ అద్భుతాలు చూడాలి, as testimonies, సాక్ష్యాలు చూడాలి, as తిరిగి వచ్చిన confessions, ఒప్పుకోవాలి, as thanksgiving. కృతజ్ఞతలు చెల్లించాలి. Hallelujah. హల్లెలూయా. Keep on praising God. స్తుతిస్తూనే ఉండండి. అలానే Keep on praising అందరూ God. ప్రభువుని స్తుతించాలి. In చప్పట్లు 2 minutes కొడుతూ time we are going to praise. 2 నిమిషాలు God. స్తుతించాలి. చప్పట్లు Praise కొడుతూ God. ప్రభువుని స్తుతించాలి. Everybody. ఎవరైనా No one అందరూ should be silent. ఎవరు మౌనం ఉండొద్దు. Everyone. నోరు తెరిచి స్తుతించాలి, Open your mouth and చప్పట్లతో praise God. స్తుతించాలి. In the name of our Lord Jesus Christ, we give you glory, honor, and praise. ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ And submit all our petitions at your feet. మా ప్రార్థనలు విన్నపాలన్నీ మీకు అప్పగిస్తూ And receiving the answers for your glory. నీ మహిమ కొరకు మేము జవాబులు పొందుకుంటూ Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Kindly.